బెత్లెహేము పురముకు ఏ తెంచెను, దివి నుండి భువికి రారాజుగా. బెత్లెహేము పురముకు ఏ తెంచెను, గ్రామమంతా చిరునవ్వులొలికే, పట్టణమంతా పండుగ చేసే. గ్రామమంతా చిరునవ్వులొలికే, పట్టణమంతా పండుగ చేసే. సర్వలోకము సంబరమాయే, ఆశ్చర్యకరుడు హల్లెలూయా, ఆలోచనకర్త హల్లెలూయా, బలమైన దేవుడు హల్లెలూయా, నిత్యుడగు తండ్రి హల్లెలూయా, సమాధానకర్త హల్లెలూయా, దివి నుండి భువికి రారాజుగా. బెత్లెహేము పురముకు ఏ తెంచెను, గొల్లలు జ్ఞానులు పరవశులై, బంగారు సామ్రాణి బోలములు. గొల్లలు జ్ఞానులు పరవశులై, బంగారు సామ్రాణి బోలములు. సాష్టాంగ పడి తమ హృదయములన్ ప్రభువుకు కానుకలర్పించిరి. మనము కూడా అర్పించెదం, ప్రభువు నామము గణపరచెదం. మనము కూడా సాష్టాంగ పడుచు పరవశించుచు పాడెదము, ఆశ్చర్యకరుడు హల్లెలూయా, ఆలోచనకర్త హల్లెలూయా, బలమైన దేవుడు హల్లెలూయా, నిత్యుడగు తండ్రి హల్లెలూయా, సమాధానకర్త హల్లెలూయా. పాపము శాపము బాపగను, వేదన శోధన తీర్చగను, పరిశుద్ధుడు జన్మించినని ఇహమున పరమున కొనియాడెదన్. మనము కూడా కొనియాడెదం, ప్రభువు నామము గణపరచెదం. మనము కూడా హోసన్నయనుచు కరములెత్తి పాడెదము, ఆశ్చర్యకరుడు హల్లెలూయా, ఆలోచనకర్త హల్లెలూయా, బలమైన దేవుడు హల్లెలూయా, నిత్యుడగు తండ్రి హల్లెలూయా, సమాధానకర్త హల్లెలూయా. దివి నుండి భువికి రారాజుగా, బెత్లెహేము పురముకు ఏ తెంచెను. వందనాలు సిస్టర్, చక్కటి పాట పాడి వినిపించారు. దేవునికి స్తోత్రం. దివి నుండి భువికి రారాజుగా బెత్లెహేం పురానికి తెచ్చినటువంటి రారాజు అయినటువంటి మన యేసుక్రీస్తుని గురించి చక్కటి పాట పాడారు. ఆయన మన కోసం మన పాపాన్ని శాపాన్ని వేదనలు శోధనలు తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా, అదే రీతిగా క్రిస్మస్ ని కూడా మనకు జ్ఞాపకం చేశారు. గొల్లలో జ్ఞానులు కానుకలు సమర్పించారు. మనం కూడా సమర్పించి పరవశించి ఆయనకు కొనియాడాలని పాడారు. ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలమైన దేవుడని మన యేసు ప్రభువుని గురించి చక్కటి పాట పాడి వినిపించినటువంటి రత్నమ్మ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు సిస్టర్. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి హవీలా మనోహర్ గారు మనకి వాక్య సందేశాన్ని అందిస్తారు. మనకి ఇంతకు ముందే హవీలా నాకు తెలిసి ఒకసారి సాక్ష్యం పంచుకున్నారు. మళ్ళీ తన గురించి చాలా వరకు తెలుసు. జమీమా అక్క గారి పెద్ద కుమార్తె. అలాగే మన కెజక్క గారు హవీలాకి పెద్దమ్మ అవుతారు. హవీలా వారి భర్త గారు, వారి పిల్లలు 2 కుమారులు ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా ఫ్యామిలీలో దుబాయ్లో ఉండేవాళ్ళు. గత దినాల్లో కూడా హవీలా వాళ్ళ హస్బెండ్ కి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందని కూడా మనం ప్రార్థించాము. ఈ విషయాన్ని కూడా తన అనుభవ సాక్ష్యంలో తను మనతో పంచుకుంటారు. తన గురించి ఈ క్లుప్తంగా నేను చెప్పాను. మిగతా విషయాలు తను చెప్తారు. వాక్యంలో కొనసాగుదాము. మన మధ్యలో ఉన్న హవీలా మనోహర్ గారు మనకి వాక్య సందేశాన్ని అందిస్తారు. వందనాలు హవీలా. వందనాలు. వందనాలు. పేరు పేరున అందరికీ వందనాలు.
ముఖ్యంగా ఇచ్చిన ఈ అవకాశం సంఘ పెద్దలకు, ఆ, కిజా పెద్దమ్మకు, తర్వాత ఆంటీ, ఆ, ఇప్పుడు నా పేరు ఎత్తి నన్ను జ్ఞాపకం చేసుకున్న ఆంటీకి, తెలిసిన వారందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆ, నా పెద్దమ్మ, ఏ, ఆ, నాకు ఇచ్చిన ఈ అవకాశం, దేవుడు నాకు చేసిన మేలు మీ అందరితో పంచుకోవడానికి, ప్రభు నాకు ఇచ్చిన తలాంతుకే నేను దేవుని స్తుతిస్తున్నాను. ముఖ్యంగా అన్నిటికీ అంటే దేవుని సన్నిధిలో ఆ, మా కొరకు ప్రార్థన చేస్తూ, మరి నేను ఏ విషయాలైతే కష్టాల్లో కానీ తండ్రి, మరి ఏ ప్రాబ్లం వచ్చినా సంఘంలో మేము అడగగానే మా కొరకు ప్రార్థన చేస్తున్న మంచి సంఘాన్ని దేవుడు మాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నా. ప్రతి చిన్నప్పుడు నుంచి ఇంతవరకు మేము ఏ విషయంలో మేము మాకు ఎదురొస్తున్న అన్ని సంఘటనల విషయాల్లో ప్రతి ప్రార్థనలో మేము మా పేరు ఇచ్చినప్పుడు, ఆ ఆ పరిస్థితిని మేము మొరపెట్టుకుంటున్నప్పుడు, మా పరిస్థితి ప్రభువుతో మొరపెట్టుకుంటున్నప్పుడు, ఆ మమ్మీతో సహా, అప్పుడు మమ్మీ బాగున్నప్పుడు కూడా ప్రార్థనలో మీ సన్నిధిలో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మీరందరూ కూడా మా కొరకు ప్రార్థిస్తూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు చాలా వందనాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రార్థన గొప్ప కార్యం చేస్తుంది అని మనకు తెలుసు. ఆ ఒక ప్రార్థన నేను చేసేదే కాదు, కానీ సంఘంలో ఏదైతే బంధిస్తారో ఆ పరలోక రాజ్యంలో ప్రభు బంధిస్తాడు. సంఘంలో ఏదైతే మనం గట్టిగా మొరపెట్టుకుంటామో అది ప్రభు సన్నిధికి త్వరగా చేరుతుంది అనేది నమ్మకం, విశ్వాసము చిన్నప్పటి నుంచి ఉంది. అందుకు మా కొరకు చేస్తూ మమ్మల్ని నడిపిస్తూ మా బాధలను మీ బాధగా భావించి మమ్మల్ని నడిపించినందుకు మీకు చాలా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా మరి పెద్దమ్మతో నేను ఎన్నో విషయాల్లో ముఖ్యంగా నేను చెప్పుకోవాలంటే దేవుని సన్నిధిలో నాకు చిన్నప్పటి నుంచి ఒక వాక్యం కంటత, నేను బాల్య దినంలోనే కంటత వాక్యాన్ని నేను చూడకుండా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. చాలా ఉన్నాయి. అందులో ఒకటైతే ఇప్పటి వరకు ఇప్పుడు కూడా నేను ఏదైనా సమస్యలో ఉంటే నాకు ఆ వాక్యం బాగా గుర్తుకొస్తుంది. అది చిన్న సండే క్లాస్ పిల్లలు నేర్చుకునే వాక్యమే. కీర్తనలు 23 చాప్టర్ మొత్తం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢ అంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కానీ ప్రభా, ఈ వాక్యము సండే క్లాస్ లోనే కాదు, కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు ఇది పనికొస్తూనే ఉంటుంది. నన్ను ఆదరిస్తూనే ఉంటుంది. ఏ భయము కలిగినా, ఏదైనా ఎంత భయం వచ్చినా ఆ భయంలో నేను ఇది వెంటనే, చిన్నపిల్లలు ఎలా దాన్ని ధ్యానిస్తారో వెంటనే ఆ వాక్యాన్ని నేను ఆ వెంటనే దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను. ప్రభా, నన్ను ఈ వాక్యం ద్వారా నన్ను ఓదార్చినావు. నాకు ఎంతో భయం కలిగినప్పుడు నాకు సహాయం చే ప్రభా మరి అని నా జీవితం అంతా, నా లైఫ్ లో కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. నేను నా పిల్లలకు కూడా ఇది నేర్పించినాను. నేర్చుకుంటా ఉంటారు. బాగా దేవుని సన్నిధిలో వాళ్ళు ఆ, నేను నాకంటే బాగా ఉండాలి అని పిల్లలను కూడా నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. అయితే ముఖ్యంగా నేను మీతో ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలనుకున్నాను. నేను లాస్ట్ ఇయర్ నాకు ఎంతో ఇష్టము మా హస్బెండ్తో ఉండాలి, అక్కడే ఉండాలి, తనతోనే ఉండాలి అని నేను ఎంతో ఇష్టపడేదాన్ని. అది ఎవరికైనా ఉంటుంది. బట్ నేను పర్టికులర్గా ఆ టాపిక్లో నేను ఎక్కువ దాన్ని కాన్సన్ట్రేషన్ పెట్టాను అనమాట. ఎందుకంటే లేదు, మళ్ళీ ప్రభు ఎందుకో నాకు దూరం ఉన్న
గల్ఫ్లో పనిచేసే మళ్ళీ మనోహర్ని నాకు తోడుగా ఇచ్చాడు. అయితే నేను అక్కడే ఉండాలి, తనతో ఉండాలి అని ఎంతో ప్రయాసపడుతున్నా. ఆ, కొన్ని విషయాల్లో నేను తనకు అప్పట్లో ఫ్యామిలీకి పెట్టుకోవడానికి లేదు, ఫ్యామిలీ వీసా అప్పట్లో మాకు కొత్తగా పెళ్ళైనప్పుడు లేదు. బట్ అయితే కూడా కొన్ని విషయాల్లో అందరూ చేసినట్టే చేయొచ్చు, కానీ అలా తండ్రి మరి నాకు ఎందుకో మరి అక్కడ వీసా ప్రాసెస్ చాలా ప్రాబ్లం అయింది. అయితే పెళ్ళి అయినప్పటి నుంచి ఎన్ని విషయాల్లో మీకు తెలిసి ఉంటుంది. ఎన్నో గుర్తు చేసుకుంటూ నేను ఎంతో ఏడ్చుకున్నప్పుడు కేజా పెద్దమ్మ నన్ను ఎంత ఆదరించినారు. వాక్యం ద్వారా నన్ను ఎంతో బలపెట్టినారు. మరి తర్వాత మరి అక్కడి నుంచి కొన్ని బిఎడ్ ఉంటే బాగుంటుంది, కొన్ని విషయాలు కొన్ని మనం కొన్ని హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుంది అన్నప్పుడు ఆ ఖాళీ సమయంలో నేను మరి బిఎడ్ కూడా ముగించుకోవడం జరిగింది. ఆ ప్రాసెస్ కూడా అయిన తర్వాత మళ్ళీ జస్ట్ ఇయర్లీ వన్స్ విజిట్ వల్ల నేను పోయి వచ్చేదాన్ని. ఆ, అయితే ఆ, వస్తున్నప్పుడు పోయేటప్పుడు ఎన్నో విషయాల్లో కూడా దేవుడు నన్ను ఓదారుస్తూ బలపరుస్తూ ఉన్నాడు. మరి కొన్ని ఏళ్లకు పిల్లలు కూడా లేరు. అయితే అద్భుతకరంగా తండ్రి అది కూడా మా మమ్మీ ప్రార్థనలో పెట్టేది, సంఘం అంతటికి మొరపెట్టుకునేది, అందరూ ప్రార్థన చేసేవారు. నిజంగా చేస్తూ చేస్తూ ఉంటేనే సంఘ ప్రార్థన ద్వారానే నాకు కూడా ఎన్నో విషయాల్లో దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. నా ప్రార్థన అని కాదు, కానీ నేను చేస్తున్నాను, కానీ ఇంకా ఎంతో స్ట్రాంగ్ గా దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు ప్రార్థన చేయడం ద్వారా నిజంగా అంటే ఎంతో ఆశీర్వాదాన్ని మేము పొందుకోగలిగినాను. మరి తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు బాధ కలిగినప్పుడు మన జీవితంలో పంచుకోవడానికి మనము కొంతమంది ఆత్మీయులు మనతో ఉంటే ఎంతో బలాన్ని ఇస్తుంది. అన్యులకు మనం ఎన్ని చెప్పుకున్నా అక్కడ నుంచి బలమైన వాక్యాలు మనకు రావు. మనల్ని ఓదారుస్తారు, కానీ అంత ఆ ఓదార్పు సరిపోదు ఎవరికి. అయితే దేవుని పిల్లలతో మన బాధను పంచుకున్నప్పుడు వాళ్ళ ఓదార్పు ఎంతో బలమైనది. నన్ను పెద్దమ్మ ఎన్ని విషయాల్లో ఓదారుస్తూ దేవుని వాక్యాన్ని నాకు తండ్రి చూపిస్తూ నన్ను నడిపించినారు. సంఘంలో కూడా చక్కటి వాక్యాల ద్వారా ఆ ఆ, నేను నడుచుకుంటూ వెళ్ళాను. ఎంతో మంది సాక్ష్యాలు విన్నప్పుడు కూడా వాళ్ళు ఏడుస్తుంటే నా కళ్ళెంబడి నీళ్ళు వచ్చేది. నిజంగా అంటే ప్రభు చేసిన కార్యాలు చెప్పుకోవడం ఒకటి రెండు మూడు కాదు, అది జీవితాంతం, ప్రతి దినం ప్రతి క్షణం ప్రతిరోజు మనం చెప్పుకోలేము కూడా. ఎన్నో ఉంటాయి, గుర్తుకు కూడా రావు, జ్ఞాపకానికి కూడా కొన్ని ఆ అన్ని మనము రాస్తే కూడా బుక్ కూడా సరిపోదేమో, అంత దేవుడు సహాయం చేస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ప్రతి సాక్ష్యంలో కూడా నేను బలాన్ని పొందగలిగాను. ఆ ఏదైనా వాక్యం ప్రభు నాతో మాట్లాడితే నేను దాన్ని లోబడే ఉండేదాన్ని. ఎందుకంటే ప్రభు ఎందుకు మాట్లాడినాడో, అది ఎందుకు నాకు బలాన్ని ఇస్తుంది అని. కష్టాల్లో నష్టాలు ఒక అనుకుంటాం మనకు అన్ని బాగా జరగాలి, నాకు అన్ని సవ్యంగా జరగాలి, నాకు అన్ని బాగుండాలి అని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకుంటాము. కానీ దేవుడు కొన్ని ఇయ్యకపోయినప్పటికీ దేవుని ఉద్దేశాలు ఏమో ఉంటాయనే ఉద్దేశంతో మరి ప్రభువులో నెమ్మది పడ్డానికి దేవుడు ఇచ్చిన బలానికి నేను స్తుతిస్తున్నాను. ఈ విధంగా మరి కొన్ని ఇబ్బందులు అన్నప్పుడు దేవుడు అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఆ ఈ వాక్యం ఎంతగా బలాన్ని ఇచ్చింది. నేను ఎప్పుడు ఎన్ని విషయాల్లో భయము, ఆ నేను మళ్ళీ దిగులు, ఆ, ఎన్ని ఉన్నా ఇవి మాత్రం ఎప్పుడు మనిషికి ఉంటాయి. అయితే దేవుడు, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడే ఉన్నాను, దిగులు పడొద్దు, నేను నీకు బలాన్ని ఇస్తాను. నిజంగా ఈ వాక్యాల ద్వారా నేను బలమే పొందగలిగాను. కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మొరుపెట్టుకున్నప్పుడు కూడా ఆ దేవుడు ఓదార్చి నన్ను బలపరిచినందుకు దేవుని స్తుతిస్తున్నాను. ముఖ్యంగా మరి నేను కొన్ని విషయాల్లో పిల్లలు లేనప్పుడు కూడా, పిల్లల విషయంలో కూడా ప్రభువా నాకు ఎన్నో ఏండ్ల నుంచి పిల్లలు లేరు, అమ్మ కూడా దేవుని సన్నిధిలో మొరపెడుతుంది, మళ్ళీ సంఘం అంతా. అప్పుడు అంత గొప్ప కార్యం చేసినాడు తండ్రి. మరి నాకు ఇద్దరు పిల్లల్ని, ఒకరిని కాదు ఇద్దరు పిల్లల్ని అనుగ్రహించినారు. అనుకోలేదు అస్సలు నాకు జరగవు అనుకున్నాను, కానీ
దేవుడు ఆ విషయంలో జరిగించినందుకు వేలాది దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ తర్వాత పిల్లలు కూడా ఒంటరిగా పెంచుకోవడానికి దేవుడు ఎంతో సాధ్యమైంది. మమ్మీ కేయిలా మాకు ఇంట్లో నేను కుటుంబంతో ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు మరి మా చెల్లి మా తమ్ముడు ద్వారా మా నేను ఎంతో మేలు పొందినాను. ఆత్మీయంగా గాను నేను మేలు పొందాను. బలంగా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు కూడా కొన్ని విషయాల్లో ఒంటరితనంగానే నేను ఫీల్ అయ్యాను. బట్ ఆ ఒంటరితనంలో కూడా దేవుడు నిజంగా తోడై ఉండి వాక్యాల ద్వారా నన్ను దేవుని స్తుతిస్తూ దేవుడు నన్ను బలపరుస్తూనే ఉన్నాడు స్తుతి ద్వారా. మరి మరి దేవుడు చేసిన గొప్ప కార్యాలు నేను ఎన్నో ఉన్నాయి. అందులో చెప్పాలంటే కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ముఖ్యంగా నేను ప్రభు సన్నిధిలో ఒకటే అడిగేదాన్ని, ప్రభా మమ్మల్ని కుటుంబంగా జ్ఞాపకం చేసుకోవా, మమ్మల్ని అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు కదా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని మొరపెట్టినప్పుడు ఆ కొన్ని విషయాల్లో దేవుడు కఠినంగా ఉన్న కొన్ని హృదయాలను ఆ బలపరిచి మరి దేవుని విషయంలో వాకిలి తెరుచుకోవడానికి సహాయం చేశాడు. నేను మరి ఉద్యోగం చేయడానికి దేవుడు ద్వారాలు తెరిచినాడు. నేను మరి వాళ్ళ నాన్న ఎంతో సంతోషంతో మమ్మల్ని తీసుకుపోవడానికి మంచి వీసా ప్రాసెస్ కానీ ఫ్యామిలీ కానీ మంచి స్టేటస్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మరి నా ఉద్యోగంలో కూడా ప్రభా ఉద్యోగంలో సహాయం చేయి. మరి నేను ఎంతో కొన్ని ఏండ్లుగా నేను ఇంట్లోనే ఉన్నాను. నాకు ఏది ప్రైవేట్లో కూడా నేను చేయలేదు. ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని దాటిపోవడానికి నాకు అసలు కుదరడం లేదు. అయితే ప్రైవేట్లో కూడా నేను చేయలేకపోతున్నాను. నాకు వీలు కావడం లేదు. మరి ఏ సర్టిఫికేట్ ప్రైవేట్లో ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఇక ముందు ఎప్పుడో చేసిన 10 years బ్యాక్ చేసినవే ఉన్నాయి. ఆ తర్వాత నా దగ్గర ఏమీ లేదని నేను ఎంతో భయపడుతున్నా. పోయి స్కూల్లో తండ్రి ప్రభా మరి ఏదైనా వెతకాలన్నా నాకు చాలా భయంగా ఉంది. అయితే అన్ని మొత్తం అప్లికేషన్స్ అన్ని మా సర్టిఫికెట్ నా దగ్గర ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని నేను అక్కడ అప్లై చేసినప్పుడు నిజంగా ఒక 2 daysలో మళ్ళీ కాల్ వచ్చింది. దేవుడు నాకు మంచి ఆపర్చునిటీ స్కూల్లో ఇచ్చినారు. అందుకే నేను చాలా స్తుతిస్తున్నా. తన కనికరము తన సహాయాన్ని నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. ప్రభా నేను 10 years నుంచి నాకు ఎక్స్పీరియన్స్ లేదు. అయితే కూడా మరి నన్ను జ్ఞాపకం చేసుకున్నావని ఎంతో దేవుని స్తుతించిన. పిల్లలకు నాకు ఒకే స్కూల్లో జాబ్ దొరికింది. సంతోషంగా మేము చేస్తున్నాం. ఏ ఇబ్బంది లేదు. ఆ తండ్రి బాగానే ఉంది. బట్ అయితే చాలా లాంగ్ డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్ అంటే 4:40కి నేను 4:30కి అంతా లేచి 6 o'clock అంతా నేను కంప్లీట్ చేసుకోవాలి. 7:10కి అంతా బస్సు వస్తుంది. చాలా కష్టపడుతున్నాము. దొరికింది కాబట్టి పిల్లలకు నాకు ఒకటే స్కూల్లో దొరికింది. సీట్స్ దొరికినాయి. దేవుడు చేసిన ఇన్ని ఏళ్లకు ఇది మరి అద్భుత కార్యం అని నేను ఎంతో దేవుని సన్నిధిలో స్తుతించి ముందుకు వెళ్తున్నా. అయితే ఆ మన మా మరి మనోహర్ చాలా మేము వచ్చినప్పటి నుంచి తను ఎందుకు చాలా ఇదిగా ఉన్నాడు, ఎందుకు చాలా రెస్ట్లెస్ గా అయిపోతా ఉన్నాడు, ఎందుకు చాలా వీక్ అయిపోతున్నాడు మాకు అర్థం కావడం లేదు. తర్వాత కొద్ది రోజులు ఒక 2-3 weeks తర్వాత మేము జాయిన్ అయిన జస్ట్ 1 month అయింది. మనోహర్కి చాలా బాగలేదు. నాకు డ్యూటీలో నుంచి వెంటనే వెళ్ళిపోయినాడు హాస్పిటల్కి. ఎందుకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా నాకు ఫోన్ కూడా నన్ను రింగ్ అయింది కాబట్టి నేను ఆ వర్క్ బిజీలో నేను ఫోన్ తీయలేదు. బట్ హాస్పిటల్ నుంచి చేసినాడు, ఇట్లా అడ్మిట్ అయినాను, నాకేం బాగలేదు, నాకు హార్ట్లో కొంచెం పెయిన్ వస్తుంది, ఎందుకు అని చాలా రోజుల నుంచి వస్తుంది, నాతో చెప్పడం లేదు ఆ విషయము. సరే పోయి చెక్ చేయించుకుంటే తనకేమీ బాగలేదు. లోపల అర్జెంటుగానే 3 holes బ్లాక్ అయిపోయినాయి. ఇదివరకే 2 years బ్యాక్ ఒక ఆపరేషన్ అయింది, లామినెక్టోమీ. చాలా హెల్తీగా ఉన్న పర్సన్ అతను. ఎందుకు అయ్యింది అనేది అది ఏం చెప్పలేని విషయమే. అప్పుడు కూడా దేవుడు సహాయం చేసినాడు, అన్నిటి విషయాల్లో ముందుకు నడిపించినాడు. మరి ప్రవ్వా మరి ఈ విషయం ఎందుకు ఇలా జరిగింది, ఇంత సడన్ గా శరీరం ఎందుకు బలహీనం అయిపోయింది, ఈ ఏజ్ లో ఎందుకు ఇట్లా జరిగిందని నేను ఎంత బాధపడుతున్నాను, నాకు అర్థం కావడం లేదు. నేను దేవునికి మొరపెట్టుకుంటున్నాను, ఎందుకు ప్రవ్వా ఇప్పుడు ఇది జరగడానికి కారణం ఏంది, ఇంత హఠాత్తుగా
ఇది ఆపరేషన్ అంటే నేను ఏం చేయాలి? మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోవాలో ఏమో. ఇండియాలో అయితే అందరు ఉంటారు మనల్ని ప్రార్థన చేయడానికి. సంఘం ఉంటుంది, నా తరపున తల్లిదండ్రులు ఉంటారు, మనోహర్ తరపున వాళ్ళందరూ నా అక్క చెల్లెలు బంధువులు ఉన్నారు, అందరు తోడుగా ఉంటారు కదా. మళ్ళీ వెళ్ళిపోతే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇంకొక 2-3 డేస్ డిశ్చార్జ్ అయిపోతే బాగుంటుంది, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. కానీ అక్కడికి అవసరం లేకుండా ఆ ఏమీ అవసరం లేదు, అది చాలా ఈజీగా జరిగిపోతుంది, ఎవ్వరి తోడు అవసరం లేదు. జస్ట్ నువ్వు కూడా నేను కూడా భార్యగా అక్కడ ఉండాల్సిన అవసరమే లేదు. అన్ని ప్రాసెస్ నీట్గా జరిగిపోతాయి, డబ్బుతో సహా ప్రాబ్లం ఉండదు ఇక్కడైతే అన్నది. మళ్ళీ దేవుడు ఎందుకు మరి నాకు అంత ధైర్యం ఎలా ఇచ్చినాడు అంటే, వారు చెప్పగానే పర్వాలేదు ఇక్కడ స్టార్ట్ చేసేద్దాము, ఇబ్బంది ఉండదు, మరి మీరు రావడము పోవడం ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఆఫీస్లో కూడా 2 months లీవ్ ఇచ్చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ ఇక్కడే స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటే, నేను ఏ విధంగా స్టార్ట్ చేస్తే మరి నేను ఎట్లా ఉండాలి, నేను ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇది నాకు అర్థం కాలేదు. బట్ అయితే మనోహర్ బాగుంటాడు కదా, తనకు అన్ని ప్రాసెస్ స్టార్ట్ అయిపోతే మెడిసిన్ కూడా బాగుంటుంది కదా. మరి నేను అవసరం లేదంటున్నారు, ఎవ్వరు అవసరం లేదంటున్నారు. మరి దేవుడు ఏం ప్రభావం, నేను నేను ఎట్లా అన్నప్పుడు నేను ధైర్యంగా ఒప్పేసుకున్నాను. సరే అండి స్టార్ట్ చేసేయండి, ఓకే నేను చూసుకుంటానులే అన్నా. నేను ఏ విధంగా అన్నానో నాకు తెలియదండి ఆ మాట. నేను ఏ విధంగా ఆ ధైర్యం వచ్చిందో నాకు అసలు తెలియడం లేదు. ఆ ఎందుకు అంటే తనకు ఒకవేళ రాకపోకలు ఏమైనా ఇబ్బంది అవుతుందో ఏమో. మళ్ళీ మనం ప్రయాణం కావాలంటే లగేజెస్ అవి ఇవి తీసుకుపోవాల్సి వస్తుంది, వాటి ద్వారా ఏమన్నా మళ్ళీ ఇబ్బంది అవుతుందో ఏమో అన్నట్టుగా నేను కూడా ఒక రకంగా భయపడినా. వద్దు ఏం పర్వాలేదు హ్యాండిల్ చేసేస్తానని చెప్పి నేను ఓకే అని చెప్పేసిన. ఓకే అని చెప్పేసి సరే రేపు స్టార్ట్ చేసేయండి అన్నాను. అంటే ప్రార్థన చేసి దాదాపు మనోహర్ 19 days హాస్పిటల్లో ఉన్నారు. 19 days హాస్పిటల్లో ఉన్నాడు. నేను ఒంటరిగా పిల్లల్ని తీసుకుని ఒంటరిగానే ఉన్నా. జస్ట్ నాకు రాకపోకల్లో మనోహర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఒక ముస్లిమ్స్ ఉంటారనమాట, వారు తోడుగా జస్ట్ ట్రావెలింగ్కి మాత్రమే వస్తారు, నన్ను డ్రాప్ చేయడం మళ్ళీ తీసుకొని డ్రాప్ చేయడం, ఈ విధంగానే ఒక ఫ్యామిలీ మాత్రమే నాకు తోడుగా ఉండింది. అయితే ఇంట్లో నేను ఎలా ఉన్నానంటే నాకు ఎంత ఒంటరిగా తనంగా ఫీల్ అయ్యాను. నేను ఎక్కడి నుంచో వచ్చినాను ప్రభా, మా తల్లిదండ్రులను పిలిచి అందరిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినాను ఎందుకు? నేను కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఎప్పుడైనా మనం అదే అడుగుతాం, సంతోషంగా ఉండాలి, నేను లైఫ్లో బాగుండాలి, నా కుటుంబము నేను నా పిల్లలు బాగుండాలి అని అనుకున్నాను. ప్రభా మరి ఎందుకు ఈ ప్రాసెస్ అంతా ఇట్లా స్టార్ట్ అవుతుంది? మనోహర్ ఎందుకు ఇంత వీక్ అయిపోతున్నాడు, ఎందుకు ఇంత సడన్ గా అన్ని జరుగుతున్నాయో నాకు అర్థం కాలే. అయితే ఆ ఆ విషయంలో కూడా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. మేము 4-5 days అసలు ఏం తిన్నామో, మరి ఎలా పడుకున్నామో, మేము ఎలా ఉన్నామో కూడా మాకు తెలియడం లేదు. ఆ, ఆ, పిల్లలు కూడా ఎంత ఫుడ్ చేసినా, నేను ఎంత చేసినా టేస్ట్ అనిపించడం లేదు, తినాలనిపించడం లేదు. 4-5 days దేవుడు మాకు తోడే ఉండి మమ్మల్ని కాపాడి మమ్మల్ని ఓదార్చి దినాల్లో మమ్మల్ని బలపరిచినాడు ఎంతో. తర్వాత నేను కొన్ని విషయాల్లో పెద్దమ్మ కూడా ఆ, ఫోన్ చేసి చెప్పుకునేదాన్ని, ప్రభా మరి అన్ని విషయాల్లో ఓదార్పు కావాలి అని ఎవరితోనూ ఒకటితో పంచుకోవాలి అనుకున్నా. ఏమంటే మా మదర్ కూడా అమ్మతో పంచుకుంటే మా మమ్మీ ఎంతో ఓదార్చేది, తనకు తాను బాధపడేదే కానీ అన్నిటి విషయాల్లో బలపరిచేది. అప్పుడు కూడా దేవునికి మొరపెట్టుకుంటున్నానే కానీ ప్రార్థన చేయాలని, బైబుల్ తీయాలి ప్రార్థన చేయాలి మొరపెట్టుకోవాలి అని కాదు, కానీ ఆ 3-4 days ఎంతో బాధతోనే ఉన్నాను. నేను పెద్దమ్మ కూడా ఎన్నోసార్లు ప్రార్థన ఫోన్ చేసి ఎంతో డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రభా నేను అమ్మతో చెప్పుకోవాల్సిన విషయాలన్నీ నేను పెద్దమ్మతో చెప్పుకోవడానికి ఆ మరి ఎందుకో ఒకరితో చెప్పుకోవాలి, అక్కడ ఎవ్వరు లేరు, అక్కడ అన్యులే ఉన్నారు కానీ ఎవరితో మనం చెప్పుకోలేము. సంఘం కూడా ఎక్కడో ఉంది, మేము ఎక్కడో, మా పరిస్థితి మా సిచ్యువేషన్స్ అన్నీ
మాకు అక్కడ క్రైస్తవులు కానీ విశ్వాసులు కానీ ఎవరు లేరు, సంఘం కూడా లేదు. మేము చాలా దూరం చేయాలి ప్రయాణం. సో నాకు అక్కడ ఎవరు తెలియదు కాబట్టి పెద్దమ్మతో నేను కాల్ చేసి ఎన్నో విషయాలు చెప్పుకున్నప్పుడు దేవుడు తన ద్వారా నేను ఎంతో ఓదార్చబడగలిగాను. తర్వాత నీ రిక్వెస్ట్లు కూడా మేము అందరం ప్రార్థన చేస్తున్నాం. ఏ విషయానికి భయం వద్దు, ఏ విషయానికి దిగులొద్దు అని పెద్దమ్మ నన్ను ఓదార్చింది. ఆ విషయంలో దేవునికి స్తుతిస్తున్నాను. అయితే దేవుడు తను చేసిన కార్యం అంతటికై నేను దినదినము తనతో నేను ఉంటూ తనను బలపరుస్తూ పిల్లల్ని కూడా ఆ డాడీ రాగానే ఏమే గాని మీరు ఏం అనొద్దని అంటే వాళ్ళకి అర్థం కావడం లేదు. వారేమో ఎంతో సంతోషంగా వాళ్ళ నాన్నతో ఉండాలి అని అనుకున్నారు కానీ హెల్త్ పరంగా వాళ్ళ డాడీ ఇట్లా అయిపోతాడు అని అనుకోలేదు. హాస్పిటల్కి పోయి చూస్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఎందుకు ఏమైంది, ఎందుకు ఇట్లా అయింది అని అంటున్నారు. సో వాళ్ళకి అర్థం కాలే, కానీ వాళ్ళకి అర్థం ఏంటట్టు మళ్ళీ నేను చెప్పి ఇంటికి రాగానే ఏమే కానీ మీరు ఆ ఏదే కానీ ఆశ పెట్టుకోకూడదు. నేను అటు పోవాలా ఇటు పోవాలా, నన్ను అట్లా తీసుకెళ్ళు ఇట్లా తీసుకెళ్ళని అడగద్దండి. ఎందుకంటే 3-4 months వరకు నాన్నని మీరు ఏం డిస్టర్బ్ చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ విషయంలో కూడా మీరే సొంతంగా అసలు దూరంగా కూడా ఉండాలి. ఆ రూమ్ కనీసం ఒక 3-4 అడుగులు మీరు దూరంగానే ఉండాలి నాన్న, ఏది మీరు డిస్టర్బ్ చేయండి, అరవద్దండి అని చెప్పాను. సో వారిని కూడా నేను కంట్రోల్ చేయగలిగినాను అంటే అది దేవుని సహాయాన్ని బట్టే. నాదైతే ఏమీ లేదు ప్రభా. నేను ఏడుస్తున్నప్పుడు పిల్లలు కూడా ఏడ్చేవారు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు పిల్లలు కూడా ప్రార్థన చేస్తే నువ్వు మోకరించి నాన్న 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 కాపాడు ప్రభా, నాన్నతో మాకు ఎంతో పని ఉంది ప్రభా, మేము నాన్నతో ఉండాలని ప్రార్థన చేయండి, మీరు మోకాలు వంగి ప్రార్థన చేయండి. అప్పుడు మేము ఫ్యామిలీ ప్రేయర్లో దానియేలు చదువుతున్నాం. దానియేలు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు ఏ విధంగా దేవుడు వారికి సహాయం చేశాడో, ఏ విధంగా దేవుడు వారికి తోడే ఉన్నాడో దేవుడు మనకు కూడా ఆ విధంగా తోడే ఉంటాడు. వారికి షద్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేసినప్పుడు ఆ వారికి కలుగుతున్న ఆ బాధలో ఆ అగ్నిలో దేవుడు వారికి తోడే ఉన్నాడు. రాజు ఏమీ చేయలేకపోయినాడు. రాజు కూడా ఆశ్చర్యపోయే విధంగా తనని ప్రభా మరి నువ్వు అన్ని ఏ విధంగా నువ్వు కాపాడినావో నన్ను నా పిల్లలను నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, ఇక్కడ ఉన్న పరిస్థితిలో నువ్వే మాకు తోడే ఉండి నడిపించు అని మేము ఆ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు నిజంగా దేవుడు మాకు ఎంతో సహాయం అందించినాడు. ఆ మనసు చెదిరిపోయినప్పుడు, మనసు బాధ ఉన్నప్పుడు, ఏమి అర్థం కాని సిచ్యువేషన్ లో కూడా, ఒంటరితనంలో కూడా దేవుడు సహాయం చేసి నడిపించినాడు. అందుకే నేను దేవుని స్తుతిస్తున్నా. పిల్లల విషయంలో కూడా స్కూల్ అన్నిటి విషయంలో మాకు చక్కటి స్కూల్లో మాకు సీట్ దొరికింది. కానీ ఈ విధంగా వాళ్ళ డాడీ దగ్గర నేను ఉండలేని పరిస్థితిలో ఉన్నాను. అక్కడ ఉండాలంటే 4:45 కంతా మేము బయలుదేరాలి. చో చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ నుంచి మేము రిటర్న్ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. షిఫ్ట్ అవ్వాలనుకున్నాం కానీ వాళ్ళ నాన్నకు బాగలేని పక్షంగా షిఫ్ట్ కూడా అవ్వలేకపోతున్నాము. 1 minute. హలో అందరికి చెప్పు అవిలా. అక్క రిటర్న్ బ్యాక్ వచ్చాను. సో ఓకే ఓకే. పిల్లలు కాస్త ఇప్పుడే వచ్చారు బయలుదేరి, అందుకు వాళ్ళని టర్న్ చేసి వచ్చాను. సో దేవుడు కొన్ని విషయాల్లో నన్ను ఎందుకు నాకు నచ్చిన స్థలంలో నాకు అన్ని వచ్చిన తర్వాత ఎందుకు నాకు ఇంత శ్రమ, ఎందుకు ఇంత ఇబ్బంది అని అనుకున్నాను. ప్రభా మరి నేను షిఫ్ట్ అవ్వాలంటే ఈయన హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అటువైపు షిఫ్ట్ అవ్వాలి, ఎంతో వర్క్ ఉంది. ఉద్యోగాలు వచ్చినంత మాత్రాన అన్ని జరిగినట్లు కాదు ప్రభా. దీన్ని ప్రొటెక్ట్ చేసుకొని కాస్త ముందుకు బయలుదేరాలంటే
మనోహర్కి చాలా బాగలేదు. నేను మనోహర్ దగ్గరే నేను ఫుల్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు తనకు నేను సేవ చేస్తూ ఇంట్లో చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూనే గడిచిపోతుంది సమయం. అప్పుడు దేవుని దయ వల్ల నాకు సమ్మర్ హాలిడేస్ 1 మంత్ వచ్చాయి. సో ఆ హాలిడేస్ లో దేవుడు ఆ హాలిడేస్ లో ఇవ్వడం ఏంది, నాకు ఆపరేషన్ జరగడం ఏంది, చాలా అద్భుతంగా అన్నిటి విషయాల్లో నడిపించినాడు. కానీ ఏది జరిగినా కానీ మనసుకు ఉన్న బాధను గాయాన్ని మాత్రం అక్కడ నాకు అనిపించింది, అరే నాకు మా తల్లిదండ్రులు ఉండింటే బాగుండేది కదా, అక్కడ ఉండింటే బంధువులు ఉండింటే బాగుండేది కదా, ఆ ఆ తోడుగా నాకు ఉండేవారు, మరి అక్కడ ఉండింటే మనోహర్ కూడా చాలా తోడుగా ఉండేవారు అని నేను అనుకుంటున్నాను. కానీ ఆ ఏ విషయాల్లో కూడా తక్కువ లేకుండా నిజంగా అంటే అన్నిటినీ దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఆపరేషన్ విషయంలో సక్సెస్ కావడానికి ఆ చాలా సహాయం చేశాడు. మా ఆపరేషన్ కి ముందు నాది అప్పుడు జూలై 24 మా యానివర్సరీ. సో 1 డే బిఫోర్ ఆపరేషన్ జరిగింది. నేను నెక్స్ట్ డే నాకు ఎవరు లేరు నన్ను తీసుకెళ్ళడానికి. ఎందుకంటే అందరు డ్యూటీస్ నుంచి ఈవినింగ్ వస్తారు కాబట్టి ఈవినింగ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. సో నాకు ఆ రోజు ఈవినింగ్ యానివర్సరీ కదా మార్నింగ్ అని చెప్పి నేను ఒక్కదాన్ని ఆపరేషన్ అయింది. నెక్స్ట్ డే ఎట్లా ఉంటారో ఏమో అని నేను నేను బయలుదేరి ఒక్కదాన్నే నేను తన దగ్గరికి పోయి నేను చూస్తే ఎంత సంతోషంగా ఉందో నాకు. నేను అనుకున్నా, ప్రభా ఈ యానివర్సరీకి ఇట్లా బెడ్ మీద ఉంటాడు అని నేను ఎప్పుడు అనుకోలేదు ప్రభా. ఇంత ఆపరేషన్ అవుతుంది, ఈ సిచ్యువేషన్ నేను చూస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. అయితే అప్పుడు మాకు అయ్యి 16 years అవుతుంది ఆపరేషన్. ఈ 16 years యానివర్సరీ 16 years. అతన్ని చూసినప్పుడు నాకు చాలా నేను దేవుణ్ణి స్తుతించినాను. ప్రభా నేను చూస్తాననే కానీ నా మనసులో ఎక్కడో ఒక బాధ, ఒక అలజడి ఉంది. నేను చూడగలిగినానా ఈ దినాన్ని అని నేను ఆ రోజు మార్నింగ్ వెళ్ళి చూసినప్పుడు చాలా సంతోషమైంది. నిన్న ఆపరేషన్ జరిగిన అతనికి నెక్స్ట్ డే మార్నింగ్ కూర్చొని ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను పోగానే 1 డే పడుకోబెట్టిన అతను నెక్స్ట్ డే కూర్చొనే ఉన్నాడు. ఎందుకు అట్లా కూర్చున్నాడు? ఎంత బాగా యాక్టివ్ గా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఎందుకంటే అతను అలా యాక్టివ్ గా మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడ భయపడతాను, ఈ యానివర్సరీని మేము చూస్తానో లేదో అని అతను కూడా ఏదో మనసులో అలజడి ఉంటుంది. నెక్స్ట్ డే నిజంగా నేను దూరం నుంచి దగ్గర కూడా పోవడానికి వీలు లేదు. దూరం నుంచి నేను చూస్తున్నాను. తను కూడా దూరం నుంచి చూసి దూరం నుంచే మాట్లాడుతున్నాం. ఏం లేదు, బాగుంది, నేను బాగున్నాను, మంచిగా ఉంది, బాగా అయిపోయింది. డాక్టర్స్ అందరూ ఉన్నారు అక్కడే. నన్ను దగ్గరికి పోనివ్వడం లేదు, నేను దూరం నుంచే ఉండాలి అంటున్నారు. మనోహర్ కూడా దూరం నుంచే మాట్లాడుతున్నారు. వాళ్ళకి అర్థం కాలే కాబట్టి నేను విష్ చేసినాను, తను కూడా విష్ చేసినాడు. దూరం నుంచి ప్రార్థన చేసి వెళ్ళిపోతా అన్నాను. దూరం నుంచే ప్రార్థన చేసి దేవుని స్తుతించినాను. ప్రభా నేను నేను చూస్తాను, ఈ సిచ్యువేషన్ చూడలేదు అనుకున్నానైతే నువ్వు తోడే ఉండి మరి నేను ఈ దినాన్ని నేను చూడగలిగినాను, ఆపరేషన్ అయిన వెంటనే చూడగలిగినానంటే అది నీ కృప ప్రభా. ఇంకొకటి నువ్వు మాకు ప్రాణం ఇచ్చి ఇంకొక లైఫ్ ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నానని చెప్పి ఆయనను కూడా చూసి ఆయన కూడా ఆమెనన్న తర్వాత నేను మళ్ళీ బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయి పిల్లలతో సంతోషంగా ఉండగలిగినాను. అయితే ఆ నొప్పి ఆ బాధ ఎంతో భయంకరమైంది. అయితే అన్నిట్లో కూడా తోడే ఉన్నాడు. 3-4 days కి నార్మల్ అయిపోయినాడు. కాస్త షుగర్ కూడా ఉంది అని తెలిసింది. ఆ విషయంలో కూడా అన్నిట్లో నడిపించినాడు ప్రభు. డ్యూటీ లేకోకుండా ఇంట్లో అట్లా ఏదైనా తిరగాలన్నా మేము అనుకున్నాము ఎంతో సంతోషంగా తిరగచ్చు. ఆ ఆ, ఎన్ని ఎన్ని ఏళ్లకు మాకు మేము ఉండడానికి అవకాశం వచ్చింది. బాగా హ్యాపీగా ఉండొచ్చు అంటే దేవుడు ఏ విషయంలో అయినా మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ప్రభా అని నిజంగా అంటే ఏంది మేము అనుకున్నది ఏంది, ఇది జరిగింది ఏంది అని మనసులో అనుకుంటున్నప్పుడు కూడా
నిజంగా అన్ని విషయాల్లో దేవుడు తప్పించినాడు కదా. ఎన్ని జరిగిన ఆపరేషన్ లో దేవుడు తోడే ఉన్నాడు. దీంట్లో కూడా మరి సాతాను ఎలాంటివి పెట్టినా, ఎంత బాధను పెట్టినా, ఎంత దుఃఖం పెట్టినా, ఎన్ని కష్టాలు ఇచ్చినా ప్రభు నడిపించకపోతే అది వ్యర్థమే. ప్రభా, నువ్వు నాకు సహాయం చేసినావు, నాకైతే సాతాను ఎంతో బాధ, ఈ విధంగా ఉండింటే బాగుండేది, ఆ విధంగా ఉంటే బాగుండేదని. ఆ విషయాలు కాదు ప్రభా, నువ్వు పిల్లలతో కానీ నేను కానీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇంకొక జీవితాన్ని మనోహరికి ఇచ్చినావు, నేను స్తుతిస్తున్నాననే గొప్ప ధైర్యాన్ని, బలాన్ని దేవుడు ఇచ్చినాడు ప్రభా. మరి అదే విధంగా పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు. ఇంటికి రాగానే ఏ విధంగా చూడాలి నాన్నని, మేము ఎందుకు దగ్గరికి పోకూడదు, ఎందుకు మేము టచ్ చేయకూడదు, ఎందుకు ముట్టకూడదు. దాదాపు 21 మంత్ 1 మంత్ అవుతుంది మీరు నాన్న దగ్గరికి పోయి కూర్చోకూడదు, ఏదే కానీ కదపకూడదు అంటే వారు కూడా దూరం నుంచి వాళ్ళ నాన్నని ఆ ఆ, మాట్లాడడము, దూరం నుంచి వాళ్ళ నాన్నని చూడడము చేస్తున్నారు. అది అవి అనుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లలు అనుకోలేదు వెంటనే మేము పోగానే ఈ సిచ్యువేషన్స్ జరుగుతాయని. అయితే కష్ట నష్టాలు దేవుడు సహాయం చేస్తూ ఇస్రాయల్ను నడిపించిన ప్రవ్వా, నైనా నన్ను జ్ఞాపకం చేసుకో. మేము ఎట్లా ఉండాలో మాకు అర్థం కావట్లేదు ప్రభా, పిల్లలకి తోడే ఉన్నని. కానీ ఏ విషయం కూడా నేను ఎంతో భయపడ్డాను, కానీ నేను భయపడినట్టుగా అది ఇక్కడ ఏమీ జరగలేదు. అన్ని దేవుడు సక్రమంగా జరిగించినాడు. అన్నిట్లో విషయాల్లో దేవుడు నడిపించినాడు. ఒక దుఃఖము, ఒక బాధ తప్ప మాకు ఏది దేవుడు విషయంలో, డబ్బు విషయంలో కానీ ఏ విషయంలో కొదువు లేకుండా ప్రభువు మనకు జ్ఞాపకం చేసుకున్నాడు. పిల్లలు కూడా ఏమంటే ఆనందానికి, సంతోషానికి మేము కాస్త దూరమైనాం. పిల్లలు కూడా ఎన్నో అనుకున్నారు, కానీ వాటన్నిటిని మేము అక్కడ సాధించుకోలేకపోయినాం. ప్రభు అంటాడు కదా, నాయనా తండ్రి, దేవునిలో ఒకటే ఆనందము. మనం మనుషులు ఆ, ఎన్ని ఎన్ని మనం అనుకున్నా అది దేవుని చిత్తంలోనే కొన్ని జరుగుతాయని నాకు తెలుసు. అయితే నేను అనుభవిస్తూ ఉన్నాను. తెలిసినది వేరే, కానీ నేను ప్రభువులో నాకు జరిగిన విషయాలన్నీ నేను అనుభవిస్తున్నాను. తండ్రి ప్రభా, వీటిని నేను భరించడానికి సాయం చేయి. పనులు కూడా ఎంత విస్తారంగా ఉన్నాయంటే ఇక్కడైతే ఎవరినైనా నాకు ఇది హెల్ప్ చేయడానికి ఎవరినైనా మనం పెట్టుకోవచ్చు, ఒక చిన్న పని అమ్మాయిని ఎవరినైనా. కానీ అక్కడ ఎవరిని అంత కాస్ట్ ఇచ్చి పెట్టుకోలేము. ప్రతి పనిని నేను చేసుకోవడానికి దేవుడు నాకు ఎంత శక్తిని ఇచ్చినాడంటే, అలాంటి పని ఎప్పుడు నేను చేయలేదు. కానీ అక్కడికి అన్నిటిని హ్యాండిల్ చేయడానికి, మనోహర్ని లేపడానికి, కూర్చోబెట్టడానికి, తినిపించడానికి, తనకు కావాల్సిన ఫుడ్ చేయడానికి, పిల్లలను చూసుకోవడానికి, వాళ్ళని నేను కొన్ని విషయాలు కొంచెం మెంటల్ గా సఫర్ అయినాను. కానీ అక్కడ కూడా పిల్లల్ని ఓదార్చాలా, తిట్టకూడదు అని నాకు కూడా దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చి నడిపించి ప్రతి పనిని ఏ విధంగా చేసుకోవాలో, ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలో, నిజంగా అంటే దేవుడు ఆ దినాల్లో నా ఒక మనిషిలాగా పక్కన లేకపోయినా మా ఆత్మీయంగా నాతో ఉండి నడిపించినాడు. అందుకే దేవుని స్తుతిస్తున్నా. తర్వాత నేను ప్రభా మరి అర్లీ మార్నింగ్ ప్రేయర్స్ కూడా నేను అటెండ్ అయ్యేదాన్ని. ప్రభా మరి నేను ప్రార్థన ఆ దినాల్లో నాకు శక్తి లేదు. నేను ఏడుపే ఏదన్నా ప్రార్థన చేయాలన్నా నాకు ఏడుపే వస్తుంది. నేను ఏదైనా మాట్లాడాలి ఎవరితో అయినా అంటే ఏడుపే. మా ఫోన్స్ వస్తాయి మా కేయిల నుంచి, మా అమ్మతో నుంచి. నేను ఏం మాట్లాడలేకపోతున్నా. అందుకే ఎట్లయిపోయింది అంటే నేను ఏం చెప్పలేను, ఏం స్థితి లేదు నాకు. ఎవరు ఫోన్ చేసినా ఒక ఏడుపు తప్ప ఎందుకో నాకు మనసులో ఏం అడగాలి, ఏం చెప్పాలి కూడా రావడం లేదు. ఎందుకంటే అందరూ దూరమే ఉన్నారు కదా, దగ్గర ఎవ్వరు లేరు. ఏం చెప్పాలి, ఎట్లున్నారు అంటే నేను ఏం చెప్పాలి, బాగానే ఉన్నారు అని చెప్పేదాన్ని. సో ఆ సో అప్పట్లో నేను ఏమి మాట్లాడలేదు, ఈ స్థితిలో ఉండేదాన్ని. ఆ విషయంలో కూడా నాకు శక్తి లేకపోయినా మెంటల్ గా కొంచెం సఫర్ లో ఉన్నప్పటికీ కూడా అన్ని దినాలు దేవుడు నడిపించి, దేవుడు నాకు తోడే ఉండి బలపరుస్తూనే ఉన్నాడు. అదండి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. భయము, రాత్రిపూట్ల 19 days హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫోన్స్ వస్తే భయపడేదాన్ని. ఏమి ఏం వినాల్సి వస్తుంది, ఎందుకు ఏ పరిస్థితి వినాల్సి వస్తుంది అని
భయపడొద్దు భయపడొద్దు అని దేవుడు ఆ దినాల్లో ఓదార్చేవాడు. ఎప్పుడు పిల్లలు తీసుకొని ఒంటరిగా ఉండకపోయినా అన్ని సిచ్యువేషన్స్ లో కూడా నడిపించినాడు. ప్రభు లేకపోయింటే మరి ఒకవేళ అనిపిస్తుంది ఎందుకు ఒంటరిగా ఉన్నప్పుడు నాకు ఎంత భయంగా ఉంది, నేను ఏం చేయాలి ఇప్పుడు. ఒక్కొక్కసారి మెలకు వస్తే మళ్ళీ నిద్ర వచ్చేది కాదు. అలాంటి సిచ్యువేషన్స్ నేను ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే నా పక్కన ఎప్పుడు ఆ తల్లిదండ్రులు ఉండేవారు, మా చెల్లి మా తమ్ముడు ఉండేవారు కాబట్టి, తర్వాత సంఘం ఉండేది, మీరు ఉండేవారు, అందరూ ఉండేవారు. నాకు అక్కడ ఎవరు లేరు. ఎవరి లేకపోయినా నేను నా గురించి మీరు ప్రార్థన చేస్తూ సంఘ ప్రార్థనలు చేస్తూ నన్ను బలపరిచి దేవుడు నిజంగా వాటన్నిటినీ నడిపించి ముందుకు నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. అందుకే దేవుని చాలా స్తుతిస్తున్నాం. అదే విధంగా మళ్ళీ స్కూల్లో కూడా మళ్ళీ హాలిడేస్ ఆఫ్టర్ హాలిడేస్ పిల్లలు కూడా ఎంతో సఫర్ అవుతున్నారు. సో లాంగ్ జర్నీ ఇంకా మేము హౌస్ కూడా షిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మనోహర్కి తన డ్యూటీకి చాలా దగ్గర హౌస్. మేము హౌస్ షిఫ్ట్ చేయాలంటే ఈ పరిస్థితిలో అసలు ఆయన షిఫ్ట్ కాలేడు, మేము షిఫ్ట్ చేయలేము. ఆ లాంగ్ జర్నీ తనకు వాళ్ళు కూడా లాంగ్ జర్నీస్ చేయకూడదు అన్నారు. 4-5 months తర్వాత వరకు ఏ లాంగ్ జర్నీస్ చేయకూడదు అన్నారు. సో మేమంతా మనోహర్ ద్వారా పిల్లలు నేను ఒక డెసిషన్కి అయితే వచ్చేసినాం. సరే నీ హెల్త్ పరంగా చాలా వీక్ గా ఉన్నాడు, ఫ్యామిలీతో నేను ఉంటే నీకు చాలా స్ట్రెస్ అవుతుంది. ఒక 2-2.5 months వరకు ఉన్నాను. టర్మ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు మమ్మీ మేము ఇండియాకి వెళ్తాం మమ్మీ, ఎందుకంటే వాళ్ళ డాడీ అట్లా పడిపోగానే వాళ్ళకు ఆటలు కానీ వాళ్ళ డాడీని టచ్ చేయకూడదు, వాళ్ళ నాన్నని చూసుకోకూడదు అంటే ఎన్ని రోజులని పిల్లలు దూరంగానే ఉన్నారు. వారికి బయటికి పోవడానికి అవకాశం లేదు, నేను తిప్పలేను, నా వల్ల కూడా కాదు, వాళ్ళ డాడీ కూడా తిప్పలేడు, ఎక్కడికి బయటికి పోలేం. ఏదో ముందర ఇంటి ముందర ఆడుకోవడం తప్పితే ఎక్కడికి పిల్లలు ఒంటరిగా పోలేరు, నేను కూడా తీసుకెళ్ళలేను. ఇట్లా చాలా సఫర్ అవుతున్నారు పిల్లలు. మరి అక్కడ ఆడుకోవడానికి కూడా ఎవరు లేరు. ప్రభా మరి నీ చిత్తం ఏమి, మేము ఎన్నాళ్ళని పిల్లల్ని ఆఫ్టర్ దట్ దాని తర్వాత కూడా పిల్లల్ని తీసుకెళ్లాలంటే తనకి ఎంతో శక్తి కావాలి. ఇవన్నీ చూసి పిల్లలే అడుగుతున్నారు, అమ్మమ్మ దగ్గరికి పోతాం మమ్మీ, మేము ఇండియాకి వెళ్ళిపోతాం మమ్మీ, మాకు సేమ్ స్కూలే కావాలి, మాకు ఫ్రెండ్స్ సేమ్ అక్కడే, మాకు ఎవ్వరు లేరు ఇక్కడ ఆడుకోవడానికి అని వాళ్ళ పిల్లలు ఎంత బాధపడుతున్నారు. ఎందుకు అంటే ఇంకా మనోహర్ కూడా చాలా రెస్ట్ కావాల్సిందే, మాతో తనకు కుదరదు. పిల్లల్ని హ్యాండిల్ చేయడానికి దాదాపు 5-6 months వరకు పడుతుంది. ఆ తర్వాత కూడా ఆయన 1 year వరకు తను స్ట్రాంగ్ గా ఉండి తను బాగా ఉంటే చాలు అనే పొజిషన్ కి మేము వచ్చేసినాం. మేము తర్వాత పిల్లలు ప్రార్థన చేయనన్నా, మరి మనం రిటర్న్ పోవాలంటే ఎంతో ఖర్చు అవుతుంది, మరి ఎట్లా పోవాలో, మరి ఇక్కడ స్కూల్ నాకు అర్థం కాలేదని ప్రార్థన చేసినప్పుడు నిజంగా అంటే అన్ని క్రమంగా నిజంగా అంటే వెనక్కి వచ్చే మనసు పిల్లలే నాకు స్ట్రెంగ్త్ ఇచ్చినారు. మమ్మీ మనం వెళ్ళిపోదాం, మన ఇండియాకి వెళ్ళిపోదాం, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోదాము, మేము అక్కడే చదువుకుంటాం మమ్మీ అని. ఎందుకంటే ఆ వాళ్ళ నాన్నను చూసినారు కాబట్టి, వాళ్ళ నాన్నను ఉండి కూడా డిస్టర్బ్ చేయకూడదు, నాన్నతో ఆడుకోవడానికి ఇప్పటికే వీలు కాదు, నాన్నతో ఎక్కువ మాట్లాడకూడదు, మీరు నాన్నకు దూరంగా ఉండాలని ఇవన్నీ చెప్తున్నప్పుడు ఎన్ని రోజులు పిల్లలు ఉండలేకపోతున్నారు. ఎందుకంటే అదే మేము ఇండియాకి వెళ్ళిపోతే నాన్న ఫోన్ లో మాట్లాడేది అప్పుడే బాగుంటుంది, ఎందుకంటే తన రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, మేము దూరంగా ఎన్ని రోజులని మేము తనని డిస్టర్బ్ చేస్తూ ఉంటామని పిల్లలే నిజంగా అంటే మారిపోయినారు. ప్రభా మరి మేము ఇండియాకి వెళ్ళిపోవడానికి సహాయం చేయ తండ్రి, ఎందుకంటే తనని ఎక్కువగా మేము స్ట్రెయిన్ ఇవ్వకూడదు, తను ఎంత ఫ్రీగా ఉండి తను ఎంత సైలెంట్ గా ఉంటే తను అంత రికవర్ అయిపోతారు అని మేము నిజంగా అంటే తిరిగి రిటర్న్ రావడం జరిగింది. వచ్చినప్పుడు ఎంతో బాధ వేసింది, ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నామంటే మేము పోవడం ఏందో తెలియదు కానీ కేవలం మనోహర్ని అన్నిటిని చూసుకొని తన ఆపరేషన్ చూసుకొని వచ్చినట్లే అనిపించింది. అయితే మరి డబ్బు పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు, అన్నిటి ఆఫీస్ లో తన కంపెనీని చూసుకుంది మొత్తం. మా ఒక్క 1 రూపీ కూడా మేము పెట్టలేదు ఖర్చు. అయితే ఉద్యోగంలో కూడా ఏ శాలరీ కూడా మాకు మంత్లీ కట్ కూడా చేయలేదు, ప్రతి శాలరీ ఇచ్చినారు, మంత్లీ శాలరీ కరెక్ట్ గా పడింది, అన్నిటినీ మాకు సవ్యంగా జరుగుతున్నాయి. కానీ
అన్‌హెల్తీ విధంగా తను బాగలేదు. తను తనకి ఎనర్జీ లేక తనను మేము బాగా చూసుకోవాలి. మా ఫ్యామిలీ బర్డెన్ ఉండకూడదు ఇంకా అని దేవుడు నాకు ఇచ్చిన తలాంతు పిల్లలు కూడా ఎంతో మమ్మీని మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం. మాకు నచ్చడం లేదు. నిజంగా అంటే అనుకున్నవన్నీ కొన్ని జరగకపోయినా ప్రభు మంచి కోసమే చేస్తున్నాడు. ప్రభా నువ్వు నాకు చేసినది నేను అడిగినాను కానీ నేను పొందుకున్నాను కానీ దాంట్లో ఏ సంతోషం మాకు ఉండడం లేదు. మరి నువ్వు నీ చిత్తానికే వదిలేస్తున్నాం. మమ్మల్ని ఏ విధంగా నడిపిస్తావు ప్రభా అని నేను దేవుని స్తుతిస్తూనే నేను వెనక్కి రావడం జరిగింది. పిల్లలైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నారు. మాకు అక్కడ నేను పోయిన ఒక 6 months వరకు మేము నిజంగా అంటే ఏ చర్చ్‌కు వెళ్ళలేకపోయినాం. ఎందుకంటే చాలా దూరం ఉంది అని అన్నారు. ఆ దూరము నాకు కూడా తెలియదు. ఏ సంఘానికి మేము వెళ్ళలేకపోయినాం. ఫర్లాంగ్ చాలా దూరం ఉంది. అక్కడ ఉన్నదంతా ముస్లిమ్స్ ఏరియా, అరబ్స్ ఏరియా. అసలు మేము ఉండగలుగుతాం కానీ, ఉండి తినగలుగుతాము, సంతోషంగా ఉండగలుగుతాం కానీ, దేవుని సన్నిధిలో మేము గడిపేయడానికి కానీ, పిల్లలు కూడా ఉండడానికి కానీ, అక్కడ సిచ్యువేషన్స్ మాకు అనుకూల పడ్డం లేదు. అయితే నిజంగా అంటే ఇక్కడికి రాగానే పిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఆత్మీయంగా ఉండడానికి మరి దేవుడు మమ్మల్ని తిరిగి రప్పించినాడేమో. ఆ ఆ అయితే ఒంటరిగా ఉండడానికి కూడా నాకు శక్తిని బలాన్ని ఇచ్చినాడు. అన్నాడు ప్రభా మరి ఏది లేకపోయినా ఎవ్వరు లేకపోయినా ఉండొచ్చు కానీ దేవుని ఆత్మ లేకపోతే ఉండలేము. దేవుని తోడు లేకపోతే ఉండలేము. దేవుని సహాయము లేకపోతే దేవుని మాటలు లేకపోతే ఉండలేము. ఎక్కడైనా మనము ప్రభు ఉంటే ఎక్కడైనా ఉండగలుగుతాం కానీ ఆయన సన్నిధికి దూరం అయిపోయి ఏమి చేయలేము. ఆయనతో ఉంటే అది ఎంతో ఉన్నతమైన బలం. నాకు అప్పుడు అనిపించింది మనోహర్ లేకున్నా పర్వాలేదు కానీ దూరం ఉన్న ఆ సిచ్యువేషన్స్ చాలా ఈజీ అనిపించింది. నేను హ్యాండిల్ చేయగలను. పిల్లలు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే దేవుని సన్నిధిలో మేము గడిపితే దేవుని కృప మాకు తోడే ఉంటే ఎప్పుడు ఆయన ఎన్ని పనులున్నా మనం సండే దేవుని స్తుతిస్తాము, దేవుని ఆరాధిస్తాము, దేవుని సన్నిధిలో మనం పాల్గొంటాము, దేవుని పిల్లలతో మనం ఉంటాం. కానీ అదే విధంగా మనం అలవాటు చేసుకోవాలి. దూరంగా ఉండాలంటే కొన్ని విషయాల్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆత్మీయంగా కూడా మనం చాలా కృంగిపోతాము. బలం ఉండదు, శక్తి ఉండదు. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ లో నుంచి ఏమైనా దేవుడు తప్పించినాడేమో నన్ను, నా కుటుంబాన్ని. నన్ను, నా పిల్లల్ని ప్రేమించినాడేమో దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలని. నాకంటే నా పిల్లల్ని ఎక్కువగా బలాన్ని ఇచ్చినాడు. మమ్మీ మేము ఉండగలుగుతాము, మేము వెళ్తాము అనే బలాన్ని వాళ్ళకి ఇచ్చినాడు అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అక్కడ ఉండి మేము 4:45కి లేసి 1 minute కూడా ఒకసారి బస్సు మిస్ అయిపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది. టాక్సీలో అటు ఇటు తిరిగి ఎన్నో డబ్బులు ప్రతిదానికి టాక్సీ తీసుకోవాలి అంటే ఒక బస్సు మిస్ అయితే స్కూల్కి చాలా ప్రాబ్లం అయ్యేది. ఆ టెన్షన్స్ అన్ని ఇక్కడ లేవు నాకు. నేను హ్యాపీగా ఒక బైక్ వేసుకొని వెళ్తే నా పిల్లల్ని నేను డ్రాప్ చేసుకుని హ్యాపీగా నేను పికప్ చేసుకుంటాను. నేను అన్ని పనులు నేను చేసుకోగలుగుతున్నాను. అయితే దేవుని సన్నిధి నాకు తోడే ఉంది. నాకు బాధ ఉంది. నాకు తో దే నా 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 వాళ్ళ డాడీ లేడనికి పిల్లలు కూడా ఉన్నారు. అయినా కూడా దేవుని నడిపింపు ఉన్నతమైనది. మమ్మల్ని ప్రేమించి మాకు ఒక మంచి సహాయం అనుగ్రహించినాడేమో అని మేము కూడా దేవుని స్తుతిస్తున్నాం. అంటాడు ఎక్కడున్నప్పుడు కూడా దేవుని కృప ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో ప్రభు పిల్లలుగా మనం దేవుణ్ణి అంటు పెట్టుకొనే ఉండాలి అని ఉంది కదా. దేవుణ్ణి కోరుకుంటాము, మన దేవుని మాటలు వింటాము. ప్రార్థన చేసినప్పుడు దేవుని పిల్లలతో ప్రార్థన చేసినప్పుడు కొన్ని విషయాలు ఎన్నో విషయాలు ఫాస్ట్ గా జరిగిపోతాయి. కానీ అక్కడ అలాంటి కృప మాకు లేదు. మరి దేవుడు అక్కడి నుంచి మమ్మల్ని నడిపించినాడేమో. ప్రతి ఇబ్బందుల్లో దేవుడు తోడే ఉన్నారు. తండ్రి ప్రభా మరి స్లోగా తను కూడా మోకరించి ప్రార్థన చేసే అవకాశాన్ని ఇచ్చినాడు. తన మనసు నేను అన్నాను ఎందుకు ఈ విధంగా జరిగింది, ఎన్ని రోజుల నుంచి నువ్వు ఎందుకు చెప్పుకోవడం లేదు, నాకు బాగలేదని ఎందుకు నువ్వు ఆ ఆ, ఏమీ కానీ ఎక్స్ప్రెస్ చేయలేదు అంటే, ఎందుకు పిల్లలు వచ్చిన తర్వాత మరి నేను ఎందుకో నాకు చెప్పబుద్ధి కావడం లేదు, నాకు బాగలేదు అంటే మరి ఏమనుకుంటారు, ఏమవుతుందో మళ్ళీ అన్నట్టు నేను ఫీల్ అయినాను అని అంటున్నారు వాళ్ళ నాన్న. అయితే
ఆ ఆపరేషన్ చేస్తారని నాకు తెలీదు. ఏమైనా చిన్న స్టంట్ వేసి నన్ను బయటికి నేను వచ్చేస్తానేమో అనుకున్నాను, కానీ ఆ స్టంట్ కుదరదు, ఆ ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిందే అని అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఆ పిల్లల్ని చూసి నేను ఎన్నేళ్లకు దగ్గర వచ్చినప్పుడు నేను ఈ సిచ్యువేషన్ ని నేను ఎట్లా అని అనుకున్నాను. బట్ అయితే చేయకపోతే ప్రాబ్లమే అన్నారు, చేస్తేనే మేలు, త్వరగా అయిపోతే ప్రతి పరిస్థితి మేలు అనుకొని వాళ్ళ నాన్న కూడా నిజంగా దేవునికి దగ్గర రావడానికి ఏమైనా దేవుడు సహాయం చేస్తున్నాడు. ముందు మాకు ఒక వాగ్దానం ఇచ్చినాడు, నేను గాయాన్ని రేపి నేను గాయాన్ని కడతానన్నావు కదా ప్రభా. మరి గాయం అంటే ఇంక ఎన్ని గాయాలు, అంటే శరీరం ఏమైపోయినా పర్వాలేదు, ప్రభు చిత్తం అయితే దేనికి ఆత్మ మాత్రమే కావాలి. మన ఎందుకంటే మన శరీరం ఇక్కడే ఉండిపోతుంది, మన పరలోక రాజ్యానికి పోతాం కాబట్టి దేవుని ఆత్మను సిద్ధపరుస్తున్నాడు అంతే. ఎన్ని గాయాలైనా ఎన్ని బాధలైనా దేవునికి శరీరానికి పెట్టచ్చు, వాటిని మనం అనుభవించడానికి సిద్ధంగా ఉండాలంతే. ఎందుకంటే ప్రభుకి మన ఆత్మ కావాలి. మనము ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు మన శరీరాన్ని ఎంత నాలగొట్టినా పర్వాలేదు, దేవుడు మన కోసం కల్వరిశిలలో మరణించి తిరిగి లేచినాడు కదా. మరి అందు నిమిత్తం దేవుడు ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎందుకంటే నువ్వు నేను పరలోక రాజ్యానికి పోవాలని దేవుడు సహాయం చేస్తాడు. ప్రతి విషయంలోనూ మనం దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు మన శరీరం కుళ్ళి కృషించిన దెబ్బలు పడినా ఏం పడినా అది అనవసరం, అది అది ఈలోక బాధ మాత్రమే. మనం ఎందుకు ఈ విధంగా వస్తుందో మనం సరి చేసుకోవడానికి సహాయం చేస్తున్నాడని నేను నా భర్త డిస్కస్ చేసుకుంటున్నాం. కొన్ని విషయాలు ఆత్మీయంగా అతనికి పెద్దగా తెలియకపోయినా ఎప్పుడైతే శరీర బాధను అనుభవిస్తూ ఉన్నాడో అప్పుడు నిజంగా ప్రభుకు దగ్గర అవుతూనే ఉన్నాడు. ఆ దేవుని వాక్యాల పట్ల అంత పెద్ద జ్ఞానం లేకపోయినా ఆ కుటుంబము నేను నా పిల్లలను నేను చూడగలిగానంటే ఇది దేవుని కృప అన్నాడు. ఆ దేవుని సహాయము అన్నాడు. తర్వాత అన్యుల నుంచి ఏ విషయము ఏ సహాయము నాకొద్దు ప్రభా, నేను అన్ని ఆ విధంగా చేయకుండా నేను నీ సన్నిధికి రావడానికి నాకు సహాయం చెయ్యి అని తన ద్వారా ప్రార్థన నేను వినగలిగినాను. నేనన్నాను, ప్రభు సన్నిధికి నువ్వు ఎంత దూరం ఉన్నా వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే నా అది ఒక్కటే దేవుడు కోరుకుంటున్నాడు, తన సన్నిధిలో మనం ఉండాలి అని. ఎంత దూరం ఉన్నా ఏదున్నా మనకు ఇచ్చిన ప్రాణానికే మనం పోయేది పరలోక రాజ్యానికి. ఖచ్చితంగా ఆ సన్నిధి అనుభవించాలంటే దూరం ఉన్నప్పుడు కూడా పోవాల్సిందే, దేవుని సన్నిధికి నువ్వు చేరాల్సిందే అని. ఆ విధంగా కూడా దేవుడు అన్నిటినీ నడిపిస్తాడేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే జీవితంలో కొన్ని ప్రభుకు దగ్గర కానప్పుడు ప్రభు విషయాలు తెలియనప్పుడు ఒకవేళ దేవుడు మనం దేవుని చేతిలో ఉంటే, దేవుని చిత్తమై ఉండింటే ఖచ్చితంగా దేవుడు కొట్టైనా బాగు చేసుకోగలడు. దేవుడు మనల్ని గాయపరిచైనా మనల్ని తన సొంత బిడ్డలుగా చేసుకోగలడు. సాతాన్ చేతికి ఎప్పటికీ అప్పజెప్పడు. ఎందుకంటే మనకు అంత బలము ఆత్మీయ బలం కావాలి అంటే, దేవునికి దగ్గర కావాలి అంటే మనం ఒకవేళ యోబు లాంటి వారం కాదు. యోబు ఎంతో విశ్వాసి, యోబు ఎంత ఆయన అలాంటి వారిని దేవుడు ఎంత బాధ పెట్టాడు. ఎందుకంటే దేవునికి తెలుసు ఆయన విశ్వాసం ఎంతో గొప్పది అని. అలాంటి దేవుడు మరి అనవసరంగా నిన్ను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటే మనం దేవునికి సంపూర్ణంగా దగ్గర కావాలని దేవుడు మనల్ని సాధారణ చేతికి అప్పచెప్పుకోకుండా తన బిడ్డల్ని తను తీసుకోవాలని దేవుడు నిర్ణయించుకున్నాడని నేను అర్థం చేసుకున్నాను. అయితే మనోహర్ని ఆ విధంగా నడిపిస్తున్నాడేమో, గాయపరుస్తున్నాడేమో, బాధ పెడుతున్నాడేమో. మరి ఆ విషయంలో మేము కూడా పాలివారమే, మేము తన గురించి ఎక్కువ ప్రార్థన చేయాలేమో. లోకరీతిగానే కాకుండా ఆత్మీయంగా కలిసి ఉండాలి, ఆత్మీయంగా మేము ఎదగాలి, ఆత్మీయంగా మేము దేవునికి ఇష్టలుగా ఉండాలని, ఇంకా ఇంకా అన్నిటి విషయాల్లో నడిపించాలని దేవుడు ఏమైనా బాధ పెడుతున్నాడేమో అని కూడా నేను ఎన్నో విషయాల్లో దేవుని స్తుతిస్తున్నాను. మనోహర్ కూడా ఎన్నో విషయాలు ఈ బాధలో కూడా
పిల్లల్ని చూసి చాలా దేవుని స్తుతించినాడు. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నన్ను ఇబ్బందుల నుంచి తప్పించు తండ్రి, నేను నీకు దగ్గరగా ఉండడానికి సహాయం చేయి అని ఒక ప్రార్థన, నేను ఆ మార్పును చిన్న చిన్నగా చూడగలుగుతున్నాను. అయితే ఆ మేము అనుకుంటున్నాం ఎవరు కూడా నరకానికి పోకూడదు, ప్రతి ఒక్కరు ప్రార్థన, నీ సన్నిధిలో మేము ఉండాల్సిందే. సో మమ్మల్ని ఆత్మీయంగాను బలపరచు. శరీరం ఇబ్బంది పెట్టినప్పటికీ ప్రభా, అన్నిటి విషయాల్లో నీ నడిపింపు దయచేయని మేము ఎంతో సంతోషంగా దేవుని సన్నిధిలో పిల్లలు కూడా మోకరించి నాన్నని కాపాడను ప్రభా, నాన్నని బలపరచు ప్రభా అని చిన్న పెదాలతో ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా అంటే ఎంతో దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడని నేను అనుకుంటున్నాను. వాళ్ళ నాన్నకి బాధ లేకుండా వాళ్ళ నాన్నని నుంచి దూరం కావడానికి కూడా పిల్లలు చాలా ఇష్టపడినారు. డాడీ బాగుంటే చాలు, అన్హెల్తీగా మనం ఉంటే ఇంకా ఎక్కువ సఫర్ అయితే ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది అని అన్నప్పుడు వారు ఎందుకు ఎంత ఎంత బాగా నిర్ణయం తీసుకున్నారంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. తర్వాత ఆ వారు ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్యతో ఉండి వారు చాలా క్లోజ్ గా ఉన్నారు కదా. సో ఆ క్లోజ్నెస్ కూడా అక్కడ మిస్ అవుతున్నారు. మేము ఎంతో బోర్ గా ఉంది. వాటన్నిటి విషయాల్లో నిజంగా వారు పిల్లలు అడిగినట్టుగానే వాళ్ళు హ్యాపీగా ఉంటేనే వారు ఏదైతే కోరుకున్నారో, వారికి ఏది కావాలనుకున్నామో నేను అదే అనుకున్నాను. బట్ వారు ఈ తిరిగి వాళ్ళ నాన్న నుంచి దూరం కావడానికి వారు ఓకే అని అన్నారంటే ఎంత ఈజీగా అన్నారో నాకే అర్థం కాలేదు. అయితే సిచ్యువేషన్స్ అన్ని మార్చగలగడానికి దేవుడు మరి మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించినాడేమో. అనుకున్నది ఒకటైంది, బట్ జరిగింది ఒకటైంది. అయితే సిచ్యువేషన్స్ అన్ని నీ చేతిలో పెడుతున్నాం ప్రభా, మమ్మల్ని నడిపించమని దేవుని సన్నిధిలో మేము మొరపెట్టుకున్నాం. క్షేమంగా అన్నిటి విషయాల్లో నడిపించినారు. ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చి నడిపిస్తాడని నేను తండ్రి ప్రభా మరి ప్రార్థన పూర్వకంగా తను మారాలని, దేవుని తెలుసుకోవాలని బాప్తిజం కూడా తీసుకున్నాడు. ఎంతో సంతోషం అనిపించింది. మా మారు మనసుతో సంపూర్ణంగా ప్రభువుని తెలుసుకొని ఆయన మార్పు చెంది మరి బాప్తిజం తీసుకున్నాడని చాలా ఆనందమైంది. అయితే ఇంకా ఇంకా ఏమైనా ఆత్మీయంగా ఇంకా తనకు దగ్గర కావడానికి, ఇంకా లోకంలో విషయాలన్నిటినీ తీసివేయడానికి, తనకు ఇష్టంగా చేయడానికి దేవుడు కొన్ని విషయాల్లో ఏమైనా కరెక్ట్ గా ఉండడానికి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడేమో. దేవునికి ఆయనప్పటికీ నేను స్తుతిస్తున్నాను ప్రభా, ప్రాణం ఇచ్చిన చాలు ప్రభా. ఇప్పటి నుంచైనా మీరు మీ స్వరం వినడానికి మా జీవితంలో, నా భర్త జీవితంలో సహాయం చేయండి. నీ స్వరం ఏమైనా, నీ ఇష్టము ఏది జరగాలో ఆ ఎందుకంటే చెవులు బాగున్నప్పుడు వినిపించిన కేర్లెస్ గా వినము. ఆ ఆ మాటలు ఎప్పుడైతే ప్రభు కొన్నిసార్లు బాధ ఉంటుందో, శరీర బాధ ఉంటుందో, ఏదైనా బాధ ఉంటేనే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఆ విధంగా నువ్వు ఏమైనా చేయగలిగినావేమో ప్రభా, నేను స్తుతిస్తున్నాను, జ్ఞాపకం చేసుకో. అన్ని లోకల్లో అన్ని సక్సెస్ఫుల్ గా అన్ని జరుగుతున్నా కూడా మాకు ఎందుకో నాకు అర్థం కాలేని బాధ ఇది సిచ్యువేషన్. అయితే నువ్వు అన్నిటినీ మార్చగలిగే దేవుడు, మార్చమని నేను ఆ దినాల్లో మొరపెట్టుకున్నా, ప్రార్థన చేసుకున్నా. మంచి వాక్యాలతో మా పెద్దమ్మ ఎంతో ఓదార్చేది. నేను ఫోన్ల మీద ఫోన్లు మా ఎన్నోసార్లు పెద్దమ్మకి రిక్వెస్ట్ చేసుకున్నా. ఏదైనా ఉంటే కూడా నేను చెప్పుకోగలిగాను. ఎందుకంటే నేను అమ్మకి చెప్పుకోలేను. ఇప్పుడు మా అమ్మ కూడా సిచ్యువేషన్ బాగలేదు, మమ్మీతో చెప్పుకునే సిచ్యువేషన్ కాదు ఇది. నేను ఎవరితో చెప్పుకోవాలి అంటే నాకు గుర్తు చేస్తుంది మా పెద్దమ్మతో. దినాల్లో మా పెద్దమ్మతో ఎన్నోసార్లు నేను ఫోన్ చేసి నా విషయాలు చెప్పుకున్నప్పుడు ఓదార్చినారు, ఆదరించినారు, వాక్యాల ద్వారా నాతో ఎంతో మాట్లాడినారు. అయితే అన్నిటిని తట్టుకోవడానికి చిన్న చిన్న ఇవి చాలా నాకు ఏమనిపించినాయంటే, ప్రభు సన్నిధిలోకి వస్తే ఇది ఎంతో పెద్ద సిచ్యువేషన్ కూడా మనం హ్యాండిల్ చేస్తే అది చిన్నదే అయిపోయింది అని అనుకున్నా. ఏముంది ప్రభా, మరి
ఈ లోకంలో నాకు ఎక్కడ ఏమి అన్ని నా ఫ్రెండ్స్ చూస్తే ఎంతో చక్కగా ఉన్నారు, ఎంతో మంది బాగున్నారు. అయితే కొన్ని విషయాల్లో ఎందుకు నేను నాకు ఇష్టమైనవి జరగడం లేదు అంటే అది చెప్పలేము, కానీ అది దేవుడు అన్నిటి విషయాల్లో మనోహర్కి బలం ఇచ్చి నడిపించి తన ఆరోగ్యాన్ని కాపాడుతాడనే విశ్వాసంతో, తన ఆత్మీయంగా బలపడతాడనే విశ్వాసంతో నేను ఇవన్నీ జరిగాయేమో అని అనుకుంటున్నాను. అయితే ఆ నిజంగా నేనైతే దూరంలో ఇండియాకి వచ్చేసినాను. నాకైతే ఎంతో వాక్యాలు ఉంటాయి, నాకు ఎంతో ప్రార్థనలు ఉంటాయి, నేను మాట్లాడుకోవడానికి విశ్వాసులు ఉంటారు. కానీ కొన్ని ప్రదేశాల్లో అవి లేవు. ఉన్నప్పటికి కూడా అంత దూరం మేము ఎందుకు పోలేము, అంత దూరం మేము పోలేము అంటారు. మరి అంత దూరం పోలేనప్పుడు మరి దేవుని ఆత్మ మనతో ఉండదు కాబట్టి ఆ విధంగా కాకుండా దేవునికి దగ్గరగా ఉండడానికి ఆ దేవుడు మనోహర్ని జ్ఞాపకం చేసుకుంటాడేమో ఈ సిచ్యువేషన్స్ లో నేను అనుకుంటున్నా. ఆ ఎందుకంటే దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడు, మళ్ళీ మనోహర్ని కూడా జ్ఞాపకం చేసుకుని అన్ని విషయాలు నడిపిస్తాడని నేను ఆ దేవుని ఇంతవరకు నేను నేను నా నేను అనుకున్నది, నాకు వచ్చిన ఈ బాధ ఎందుకు వచ్చింటుంది అంటే ఏమైనా ఇంకా సరిలేమేమో, ఏమైనా ఇంకా ఆ, అజాగ్రత్తగా ఉన్నామేమో, ఇంకా ఏమైనా ఉందేమో, ఆ విషయాల్లో దేవుడు నడిపిస్తున్నాడేమో అనే విధంగా నేను అనుకున్నాను. నా జీవితం అంతట్లో ప్రభా నువ్వు నీకే అప్పచెప్పుకుంటున్నాను, నేను దూరం ఉన్నా ఎక్కడున్నా నువ్వు నాకు తోడే ఉంటావు, నీ మాటలు వినిపిస్తూ ఉంటావు, నీ సన్నిధికి నన్ను దగ్గర చేసుకున్నావు ప్రభా. అలానే నా ప్రియ భర్తను కూడా జ్ఞాపకం చేసుకోండి, ఆ సిచ్యువేషన్స్ ని మార్చండి, నీకే అప్పచెప్పుకుంటున్నామని మేము ప్రార్థన చేసి మేము ఎంతో సంతోషంగా ఆ మేము దూరం కావడానికి పిల్లలు కూడా చక్కగా హ్యాపీగా అంగీకరించి ఇక్కడికి రావడానికి జరిగింది. అయితే ఎక్కడున్నా నాకు దేవుడు తోడే ఉంటాడు. అదే విధంగా నా మనోహర్ను కూడా కాపాడి తన జీవితం అంతట్లో దగ్గర చేసుకొని ప్రభు సన్నిధికి దగ్గర ఉండాలని, ఆ ఆత్మీయంగా బాగుంటే ఆ శారీరకంగా దేవుడు అన్ని ఇస్తున్నాడు కానీ ఆత్మీయంగా బలంగా ఉండాలని శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నాడేమో, అది దేవుని నేను అప్పచెప్పడానికి నాకు సహాయం చేస్తున్నారు, అందుకే నేను స్తుతిస్తున్నాను. ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని నేను పంచుకోగలుగుతున్నాను. ఆ పెద్దమ్మ అక్క లేరు, మా గజక్క లేరు. లేరా? అంటే నాది ఆ జాయిన్ అయినట్లు లేరు. లేరా? సరే అంటే మరి నేను రాలేదు. ఈ చిన్న సాక్ష్యాన్ని పంచుకోగలిగాను. ఆ ఓకే, మరి నేను ముగించుకోనా అంటే ఓకే అమ్మా. వందనాలు హబీలా. ఆ మన యొక్క అనుభవ సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రభు చేసిన ఎన్నో కార్యాలు తన అనుభవ సాక్ష్యంలో మనకు వందనాలు. చెప్పారు. వ్యక్తిగతంగా కానీ, తన వివాహ విషయంలో కానీ, బీఈడి చేసే విషయంలో కానీ, కుటుంబ విషయంలో, పిల్లల విషయంలో, అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేశారని చెప్పింది. అలాగే తన భర్త యొక్క సర్జరీ విషయంలో కూడా ప్రభు సహాయం చేసినట్లుగా విన్నాం. అన్ని విషయాల్లో నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, దిగులు పడకము అనే దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుని ధైర్యం తెచ్చుకొని తను ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే హవిలాకే కాదు, మన ప్రియ ప్రభు మనకు కూడా అన్ని విషయాల్లో తోడుగా ఉండే దేవుడు కదా, ధైర్యపరిచే దేవుడు కదా. తనకిష్టమైన వాక్యము కీర్తన 23 అని అందరం కూడా సండే స్కూల్ నుంచి ఎంతగానో ఇష్టపడే కీర్తన అది. ఫస్ట్ బై హార్ట్ చేసే కీర్తన మనకు. అలాగే తన క్లిష్ట పరిస్థితులన్నింటిలో కూడా కెజాక్ కూడా ఎంతగానో ఓదార్చినారని విన్నాము. అందుని బట్టి కూడా ప్రభువుకు స్తోత్రం. అందరం విన్నాం కదా, మరలా మరలా నేను రిపీట్ చేయకుండా మనం విన్న అనుభవ సాక్ష్యం ద్వారా ప్రభువుకి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. అవిలా కుటుంబం కోసము, తన భర్త ఆరోగ్యం కోసము, అలాగే తన యొక్క స్పిరిచువల్ గ్రోత్ కోసం కూడా మనం అందరం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మనతో తన అనుభవ సాక్ష్యాన్ని పంచుకున్నందుకు అవిలాకు ఎస్తర్ ప్రేయర్ వారి తరపున వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు హవిలా. వందనాలంటే వందనాలంటే థ్యాంక్ యూ ఫర్ వందనాలు. గివింగ్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ మై థింగ్స్ అంటే నా బాధను నా అన్ని కష్టాలు చెప్పుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ దినానికే దేవుని స్తుతిస్తున్నాను. చాలా వందనాలంటే మీ ప్రార్థనలు కూడా నా కొరకు చేసిన ప్రార్థనలకే సంఘానికి వందనాలు చాలా వందనాలు తెలియజేసుకుంటున్నాను ఆంటీ. వందనాలు. ప్రార్థనలోకి ముందుకు కొనసాగుదాం. ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే చెప్తే ప్రార్థనలో ముందుకు వెళ్దాము. ఎవరైనా మ్యూట్ చేసుకొని చెప్పండి. అక్క లేరు కాబట్టి. అక్క వందనాలు అక్క. వందనాలు సిస్టర్. అక్క పద్మ సిస్టర్.
అవునక్క. మా మనవరాలు ప్రశస్తకి బాగా చెవు నొప్పిగా ఉందక్క, నిన్నటి నుండి ప్రేయర్ చేయండి అక్క. మనవరాలు ప్రశస్త ఇయర్ ఆ పెయిన్. ఆ, ఓకే మనవడేమో బాగా దగ్గు జలుబు, ఇది గొంతు బాగా ఇది అదేదో అంటారు తిరునాళ్ళకి అయినట్లుగా అసలు విపరీతంగా దగ్గుతున్నాడు అక్క. అయాన్ష్ కొంచెం జ్వరం కూడా ఉందక్క, ప్రేయర్ చేయండి అక్క ఇద్దరి కోసం. ఓకే సిస్టర్. ఆ భవ్య ఏమో మా అమ్మాయికి కొంచెం చెయ్యి ప్యాచర్ అయింది, అది కట్టుతో ఉంది, దేవుడు సహాయం చేసేటట్టుగా. ఓకే సిస్టర్. ఆ, ఓకే. నా నా ప్రేయర్ రిక్వెస్ట్ ఒకటమ్మా. అమృతక్క మా చెప్పండి. హస్బెండ్, ఆయన పేరు సురేంద్ర. మా ఫ్రెండ్ క్రిస్టియనే, ఆయన కాదు, బట్ హీ బిలీవ్స్ క్రైస్ట్, కానీ బాప్తిజం అవంతా ఏం లేవు. ఆయనకి ఎల్లుండి నీ ఆపరేషన్ ఉంది లండన్, యూకేలో. సురేంద్ర అతని పేరు. నీ ఆపరేషన్ రేపు ఎల్లుండి 14th ఆయన ఓకే కోసం అక్క. ప్రార్థన చేయండి, నీ ఆపరేషన్ బాగా జరిగేటట్లు. తర్వాత ఇంకొక విషయం వచ్చేసి మా కజిన్ వాళ్ళ కూతురు, కజిన్ కి మనవరాలు ప్రియా, నేను ప్రార్థన చేస్తూ ఉంటుంది ప్రియా డెలివరీ కోసం అని. ఆ అమ్మాయికి అవును. సడన్ గా మొన్న జ్వరం, హై ఫీవర్ వస్తే అడ్మిట్ అయితే, అది ముందంత మామూలు జ్వరం అన్నారు, మరి డెంగ్యూ అని తేల్చినారనమాట. సో తనకు డెంగ్యూ ట్రీట్మెంట్ ఇచ్చినారు. ఆ విషయం కూడా అమ్మాయి సంపూర్ణంగా కోలుకోవడానికి, ఆ చిన్న బిడ్డ 1 month అయ్యింది, ఆ బిడ్డ కూడా జ్వరం ఉంది. ఇద్దరిని, తల్లిని బిడ్డని ఇద్దరిని జ్ఞాపకం చేసుకోండి, బాబును తల్లిని. అమ్మాయి పేరు ప్రియా, నాకు మనవరాలు అవుతుంది ఓకే ప్రియా. ఓకే. వాళ్ళిద్దరి కోసం ప్రార్థన చేయండి, తల్లి కోసం, బిడ్డ కోసం. సురేంద్ర ఆపరేషన్ కోసం 14వ తారీఖు నీ 14th. ఆపరేషన్. ఓకే అక్క. నాకు కూడా చాలా జలుబు దగ్గుంది, వాయిస్ తెలుస్తుంది అక్క. అసలు మాట్లాడడానికి లేకపోతున్నాను. అయ్యో. తగ్గేటట్టు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మంజులక్క, వందనాలక్క. వందనాలు కుమార్ అక్క చెప్పండి. మా కూతురు ప్రత్యూష, అల్లుడు ప్రభుకుమార్ వాళ్ళది 12 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి. ఈరోజు 13వ సంవత్సరం, 12 ఏళ్ళు నిండినాయి. ఇంకా ప్రభు పరిచర్యలు బాగా కొనసాగుతున్నారు, బిడ్డలు ఆత్మీయంగా ఉన్నారు. ఇంకా ఎక్కువ పరిచర్యలు వాడబడేటట్టుగా, ఆత్మీయంగా అభివృద్ధి పొందినట్లుగా వారి పిల్లలు కూడా ప్రార్థనలో పెట్టండి అక్క. ఓకే ఓకే. ఇంకా ఎవరు? ఇంకెవరు లేదా? ప్రార్థనాంశాలు ఏం లేకపోతే ప్రార్థనలో కొనసాగుదాము. ఇంతవరకు ప్రార్థించిన ప్రార్థన అంశాలు గుర్తున్నాయి కదా, పద్మా సిస్టర్ చెప్పారు. అలాగే సురేంద్ర గారు యూకేలో నీ ఆపరేషన్ ఉందని చెప్పారు. అమృతక్క కూడా కోల్డ్ కాఫ్ ఉన్నట్లుగా ఉంది, అది కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే భవ్య తనకు చేయి ఫ్రాక్చర్ అయింది అనేది కూడా జ్ఞాపకం చేసుకోండి. కుమారి అక్క కూడా చెప్పారు కదా, యానివర్సరీ 13th కంప్లీట్ అయితే 14th అని. ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకొని ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ఎవరైనా 12 ప్రేయర్ కంప్లీట్ ప్రియా, అయ్యి చేసుకునే వాళ్ళు 13th లో ప్రార్థనలో పడిందక్క. కొనసాగండి. 12 కంప్లీట్ అయింది, 12th 13th లో కంప్లీట్ పడింది. అయ్యి 13th. ఓకే. అంటే ఇంకొకటి కూడా చెప్పండి, ప్రేయర్ మధ్య రిక్వెస్ట్. ప్రియా, అమృతక్క, ప్రియా మధ్య చెప్పాను కదా కేజీ ఆంటీ వాళ్ళ కేజీ ఆంటీ కజిన్ వాళ్ళ మనవరాలు ప్రియాకి ఫీవర్, డెంగ్యూ ఫీవర్, తల్లిని బిడ్డని క్షేమంగా ఉంచమని ప్రార్థించమన్నారు. అమృతక్క చెప్పారు, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. కొంచెం ఎవరో ప్రార్థన చేసేవాళ్ళు ఈ పాయింట్స్ నోట్ చేసుకొని చేస్తే బాగుంటుంది. ఈ రోజు అడిగిన రిక్వెస్ట్లు అయినా, అంటే కొన్ని అవునక్క. స్కిప్ చేసేస్తున్నాం. ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పినాక దాని గురించి ప్రార్థన చేయడం లేదు. దయచేసి ఈ రోజు చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో కూడా వ్యక్తిగత జ్ఞాపకం ప్రార్థనలో, కుటుంబ చేసుకోండి. ప్రార్థనలో కూడా అంటే జ్ఞాపకం చేసుకోండి. ఈ ఎన్ని సర్జరీ విషయము, అలాగే ప్రశస్త పద్మా కేజీ గారు ఆంటీ చెప్పారు, ప్రశస్త ఇయర్ పెయిన్, అలాగే వాళ్ళ మనవడు కోల్డ్ కాఫ్, అలాగే వాళ్ళ భవ్య చెయ్యి ఫ్రాక్చర్ అయిన విషయము,
ఇంకా అమృతక్క చెప్పారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భర్త సురేంద్ర గారికి యూకేలో నీ ఆపరేషన్ ఉందని. అలాగే వాళ్ళ మనవరాలకి ప్రియ వాళ్ళ తన తల్లిని బిడ్డను క్షేమంగా ఉంచలాగిన డెంగ్యూ ఫీవర్ ఉందని ఆ విషయం కూడా ప్రార్థన చేయండి. అమృతక్క కూడా కోల్డ్ ఉంది, ప్రార్థించాలా. కుమారి అక్క వాళ్ళ కుమార్తె విషయం కూడా 12th కంప్లీట్ అయ్యి 13th యానివర్సరీ చేసుకుంటున్నారు. స్పిరిచువల్ గా వాళ్ళ దీనిలో అన్నిట్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. దయచేసి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళొకరు ప్రార్థన చేయండి. కేజీ ఆంటీ వాళ్ళ గ్రాండ్ సన్ పౌల్ డెమెట్రిస్ ఇమ్మో కూడా ఇటు బర్త్డే బర్త్డే కూడా ప్రేయర్ ఉంది డెమెట్రియస్ది. ఏమి ఎవరు చేయలేదు. చేసేటట్లే ఏందమ్మా ఒక్కొక్క రోజు నేను చేస్తాను. కరుణక్క చేస్తారా? నేను చేశాను మంజు, చేయమంటే చేస్తాను. మళ్ళీ చేయండి, చేయమంటే ఎవరు చేయలేదు. పర్లేదు చేయండి. ఇలాంటి మన ప్రార్థన సహవాస కూడి అది ఇంకొకసారి అడుగు మంజు, ఎవరైనా చేస్తారేమో. చెప్పాను కదా అక్క, టైం కూడా ఇచ్చాను, ఎవరు మాట్లాడలేదు. ఇచ్చిన పరిశుద్ధ మంజులా, స్త్రీ ప్రభు మంజు, ఎవరుమా? అక్క ఎవరు? హలో, నేను నిర్మల. నిర్మల నిర్మలక్క చెప్పండి. ప్రేయర్ చేస్తావు? చేస్తున్నా. వందనాలక్క. చేయండి అక్క. వినిపిస్తా ఉంది కదా? వందనాలమ్మా. వినిపిస్తుంది. ఓకే ఓకే, రైట్. చేయండి అక్క. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగలమైన కృపగల మా తండ్రి, సజీవంగల దేవ, మీ ఘనమైన నామమునకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మరి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఎంతో గొప్ప దేవుడు నాయన, జీవాధిపతి మీరు, సర్వాధికారి మీరు, సర్వ సృష్టికర్త మీరు నాయన. మా యొక్క తండ్రి సమస్యలు మేము చెప్పకముందే మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం నందుకు మేము స్తుతిస్తున్నాం ప్రభా. మరి మేమందరం ఈరోజు సజీవంగా ఉన్నామంటే అది కేవలం మీ కృప. అందును బట్టి మీ స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి సాయంకాల సమయంలో హవేలా ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి కూడా మీ స్తోత్రం వందనాలు. మరి ఆవిడతో మీరు తోడుగా ఉండి వారి భర్త యొక్క ఆపరేషన్ విషయంలో మరి చేసిన సహాయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. అవును తండ్రి, సంఘం అంతా మరి ఎన్నోసార్లు మరి మీ ఉపాసనలు మొరపెట్టుకుంది. మరి సంఘం ప్రార్థన ఆలకించారు, ఆ బిడ్డ ప్రార్థన ఆలకించారు. అనేకులు మీ పరిశుద్ధులు నాయన మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలందరూ మీ ఉపాసనలో మొరపెట్టినప్పుడు నాయన మరి ప్రార్థన ఆలకించి మరి మనోహర్ని మీరు స్వస్థపరిచి క్షేమంగా మరి ఇంటికి నడిపించారు. మరి వీరిని కూడా క్షేమంగా నడిపించాలని స్తుతిస్తున్నాం. బిడ్డలను కాపాడండి, వారికి కావాల్సిన దయను మీ దయలో వర్ధిల్లేటట్టు మంచి తెలివి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వీళ్ళకు కూడా మంచి తండ్రి మరి తను మీ కృపలో భద్రపరచుకోండి నాయన. మరి శారీరకంగా మానసికంగా బలంగా ఉండి మీ యొక్క తండ్రి వాక్యంలో ముందుకు సాగుతూ తండ్రి ముందు తన కుటుంబాన్ని చక్కగా కట్టుకొని మీకు భయంకరంగా ఉండేటట్టు ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగే తండ్రి మరి ఇప్పుడు ప్రార్థన కోరినటువంటి మరి నాయన మరి బిడ్డలు మరి ప్రభా, మరి అమ్మాయి ఫ్రాక్చర్ అయిందని విన్నాం ప్రభా. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, యేసునామములో ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే మరి ప్రభా ప్రియాను మరి వారి కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్నారు విన్నాం తండ్రి. మీరు కనికరించండి, గొప్ప దేవుడు మీరు. వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ట్రీట్మెంట్ విషయంలో ఎలాంటి లోపం లేకుండా చక్కగా ట్రీట్మెంట్ను తీర్చే డాక్టర్లకు మంచి మస్తు ఇచ్చండి. త్వరలోనే మరి బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యంతో ఇంటికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగే ప్రభా మరి ప్రత్యూషను వారి వివాహ విషయంలో మీరు చేసిన గడిచిన 12 సంవత్సరాలు కాపాడి మరి ఒక సంవత్సరంలో వారిని ప్రవేశపెట్టిన విధానం బట్టి స్తుతిస్తున్నాం. ఆయన వారి వైవాహిక జీవితంలో ఎన్నో మేళను చేస్తూ మరి వారు మీ సేవలో ముందుకు సాగుతుండగా రాబోయే కాలంలో ఇంకను బలంగా మీ సేవలో కొనసాగడానికి కావాల్సిన మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. మరి తండ్రి సహాయం చేయమని కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాం. మరి ఈ రోజు మీ గజక మరి మనమడు మరి తండ్రి బుజ్జి కొడుకును మీరు జ్ఞాపకం చేసుకోండి. బర్త్డే అన్నారు ప్రభా. గడిచిన సంవత్సరాలన్నీ కాపాడి మరి ఒక నూతన సంవత్సరంలో ఆ బిడ్డను ప్రవేశపెట్టినందుకు మీ స్తుతిస్తున్నాం. సంవత్సరం దయా కిరీటం ఆ బిడ్డ మీద కుమ్మరించినారు. మీ స్తోత్రం ఉన్నాలయ్యా. మీ దయలో మీ కృపలో వర్ధిల్లి మీకు మహింకరంగా పెంచడానికి కావాల్సిన కృప తల్లిదండ్రులకు దయచేసిన విధానం స్తుతిస్తున్నాం.
రాబో కాలం కాపాడమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రవాస ప్రత్యేకంగా ఆ, వరపు సడ్డాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు మరి ఫ్రాక్చర్ని మీరు తండ్రి చక్కగా అతకబడి చక్కగా నడవడానికి తిరిగి మామూలుగా నాయన సేవ చేయడానికి కావాల్సిన కృప దయచేయండి. చిన్నీని కనికరించండి. ఆవిడ చేయని కూడా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ఆయన. అలాగే మరి నాయన జమీమ అక్కని జ్ఞాపకం చేసుకో ప్రభా. మరి సేవలో ఎంతో కాలం మీ సేవ చేసింది ఆయన. ఇప్పుడు తండ్రి మరి కొంచెం అస్వస్థగా ఉంది ప్రవ్వా. మరి అక్కడ నడవలేక మరి మాట్లాడడానికి స్పష్టంగా లేదు ప్రవ్వా. మీరే అక్కడి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. కైలాను మీరు మీ పాసనలు ఎత్తుపడుతున్నాం. భవిష్యత్తును మీకు అప్పగిస్తున్నాం ప్రభా. కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగే నాయన మరి జూమ్ మీటింగ్ లో చేరి వచ్చిన ప్రతి ఒక్క మరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క సిస్టర్ని కనికరించండి. వారి కుటుంబాలను ఆశ్రయించండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి నాయన. కరుణించండి. మరి ప్రత్యేకంగా నాయన ప్రభా దేశంలో అల్లకల్లోలంగా ఉంటుండగా నాయన ప్రభా ఇక ఢిల్లీ ప్రాంతంలో మన బ్రాంబాస్ట్ లో తండ్రి మరి ఎంతో మంది మరి నాయన మరి చనిపోయినారు ప్రభా. మరి ఎన్నో కొన్ని లక్షల మంది చనిపోవాల్సింది. అలాంటిది నాయన మీరు ఆపినారు. అందుని బట్టి మీరు స్తుతిస్తున్నాం తండ్రి. మరి ఉగ్రవాదులు ఎక్కడో లేరు ప్రభా, ఇక్కడే ఉంటున్నారు మా దేశంలో నాయన. ఇక్కడ భారతదేశంలో ఈ యొక్క నాయన ఇక్కడ ఉండి మరి ఇక్కడే చదువుకొని డాక్టర్లుగా ఉండి కూడా నాయన కాపాడాల్సిన డాక్టర్లే మరి ఇలా చేస్తున్నారంటే ఎంతో తండ్రి మరి బాధాకరమైన విషయం ప్రభా. కాబట్టి ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియని పరిస్థితిలో ఉంటుండగా ప్రభా ఢిల్లీని మీరు కాపాడినారు. అలాగే హైదరాబాద్ ను కాపాడినారు. భారతదేశాన్ని అందరినీ మీ ప్రత్యేకమైన కాపుదల్లో భద్రపరుచుకున్నారు ప్రభా. మీకు స్తోత్రం అందాలు ప్రభా. నాయన మీ ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు తండ్రి. అయితే మమ్మల్ని అందరినీ మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను అందరినీ మీరు మీ ప్రత్యేకమైన కాపుదల్లో భద్రపరుచుకుంటున్నారు. అందుని బట్టి విశ్వసిస్తున్నాం. మరి దైవ సేవకులు ఆయన అరెస్ట్ అయిన వారిని విడుదల చేసి మరి ఆ అమ్మాయిని వారి కుమార్తె వివాహం కూడా ఘనంగా జరిపించినందుకు కూడా మీ స్తోత్రం ఉందా. ఇలాగ అనేక ఆశ్చర్యకార్యాలను జరిగిస్తున్నారు ప్రభా. మీకు స్తోత్రం ఉండాలి. ఇంకను బెయిల్ మంజూరు కాని వారిని బట్టి మొరపడుతున్నాం. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సకాలంలో ఎలాంటి కేసు లేకుండా అందరినీ విడుదల చేయండి ప్రభా. యూపీలో ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న వారు ప్రభా అనవసరమైనటువంటి కేసులు తండ్రి పెట్టి వారిని హింసిస్తుండగా వారందరినీ విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. ఆ తండ్రి సహాయం చేయండి నాయన. కనికరించండి. మీ బిడ్డలను పక్షాన మీరు ఉండండి ప్రభా. అలాగే ఛత్తీస్గఢ్ లో గ్రామాలు వేసిబడిన కుటుంబాలు మీ పాసనలు ఎత్తుపడుతున్నాం తండ్రి. మరి అక్కడ కూడా వారిని మీరు ఆదరించండి అయ్యా. కృప చూపెట్టండి. అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభా. నాయన మరి నాయన అమెరికాను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అల్లకల్లోలంగా ఉంటుండగా ప్రభా అమెరికాలో కూడా మరి ప్రెసిడెంట్ గారితో మరి కావాల్సినటువంటి మంచి జ్ఞానం కూడా దయచేయండి. ఎలా ప్రవర్తించాలో ఎలా ఉండాలో నాయన ఎలా ఆర్డర్స్ జారీ చేయాలో అవన్నీ మీరే తగిన జ్ఞానం దయచేయండి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు ప్రభా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు ఎక్కువగా ఉంటున్న అమెరికా దేశాన్ని మీ పాసనలు ఎత్తుపడుతున్నాం ప్రభా. తండ్రి సహాయం చేయండి నాయన. ప్రపంచాన్ని మీ ఆధీనంలో మీరు సృష్టించిన గొప్ప దేవుడు మీరు నాయన. మరి అందరినీ కాపాడే గొప్ప దేవుడు. నైజీరియాలో రక్తపాతం జరుగుతుండగా అయ్యా అక్కడ ఉన్న ముస్లిమ్స్ మీరే తండ్రి మరి గద్దించండి, భయపెట్టండి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సహాయం చేయండి నాయన తండ్రి. కనికరించండి. మరి దైవ సేవకులు ఎంతో మంది సేవలు చేస్తున్నారు ప్రభా. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. వారిని కూడా కనికరించమని ప్రార్థిస్తున్నాం. జ్ఞానయుక్తంగా సమయోచితమైన జ్ఞానంతో వాక్యాన్ని బోధించడానికి బయటికి వెళ్ళినప్పుడు తండ్రి హుషారుగా ఉండడానికి కావాల్సిన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎలాంటి ఆటంకాలు అడగకుండా తండ్రి మీ యొక్క సేవని నిరాటంకరంగా కొనసాగించడానికి కావాల్సిన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. మరి తండ్రి గాస్పాల్ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క యవనస్తులను బట్టి మొరపడుతున్నాం. యవనరాలను బట్టి మొరపడుతున్నాం. వారికి కావాల్సినటువంటి ఆయన సరైనటువంటి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారికి కావాల్సిన వివాహాలు జరగకుండా వారిని వివాహాలు సరైన సమయంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు అలాగే అమృతక్క కూడా కొంచెం కోళ్ళతో బాధపడుతుంది. మీరే ముట్టి స్వస్థపరచండి. ఆయన మంచిగా ఆరోగ్యం దయచేయండి. అరుణక్కని జ్ఞాపకం చేసుకోండి. అలాగే రేషిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. మంజులాని జ్ఞాపకం చేసుకోండి. కుమారి డోని జ్ఞాపకం చేసుకోండి. ఇలాగ మనోన్మయ సిస్టర్ను మరియు ఆయన ఎస్దర్ నాగరాజ్ సిస్టర్ను మరి ఇలాగ చాలా మంది ఉన్నారు ప్రభా. అందరినీ పేరైతే
పేరు పేరున ఎవరైతే జూమ్ మీటింగ్ లో ఉన్నారో వారందరినీ కనికరించండి, వారందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయమని నాయన తండ్రి, వింటర్స్ లో ఎలాంటి తొందరలు కలగకుండా నాయన మంచి ఆరోగ్యం అందరికి దయచేసి మీకు మహిమకరంగా అందరూ మిమ్మల్ని స్థుతించేదాన్ని దయచేయమని, ఇంతవరకు ఒక్కొక్కరి జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి మరొకసారి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమాగంత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 అందరికీ ఆమేన్. వందనాలమ్మా నిర్మల నిర్మల వందనాలు. వందనాలు. వందనాలు ఆమెన్. అండి. ముగింపు నిర్మలా ప్రార్థన సిస్టర్ చేసిన వందనాలు. నిర్మల సిస్టర్ నిర్మలా బాగున్నారా అక్కకు నిర్మల? వందనాలు నిర్మల తండ్రి. ఢిల్లీలో బాగున్నానండి, బాగున్నారా మీరు? బాగున్నానండి. అక్కడేం లేదు కదా, అదేందో న్యూస్ లో అంతా అట్టు. ఇక్కడ మేము కొంచెం దూరంగా ఉన్నాము. అది రెడ్ ఫోర్ట్ దగ్గర కదా ఆ, ఇప్పుడు ఉమ్, కానీ ఎక్కడ భయంకరం అబ్బా. అసలు ఎక్కువ లక్షల మంది పోవాల్సిందంట అసలు దాని వాడు ఉమ్, ఇంకా వాడు ఇదే అయిపోయి లాస్ట్ కు మధ్యలో పేల్చేస్తాడు చూడండి, అటు ఇటు కాకుండా. అమ్మయ్య భయంకరం, అసలు అనుకుంటేనే భయం అనిపిస్తుంది. ఆ సీన్ చూడండి ఎట్లున్నాయో టీవీలో చూపిస్తున్నారు. ఉమ్, అదే వీళ్ళ కోసమే అసలు మన దేశంలో ఉండి మన వాళ్ళకే చుడేసి పెట్టారు. మన చదువు చదివి మన డాక్టర్లు అంటున్నారు, ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదు. అసలు ఇప్పుడు డాక్టర్లు అంటే తెచ్చినాడు ఏమన్నా భయపడతారు ఇంకా బెంజమిన్. కదా. అవును. ఓకే అండి. థ్యాంక్స్ మంజు. ఇంక కంటిన్యూ చేయవచ్చు మంజు. రైట్ అబ్బా. వందనాలు అక్క. నిర్మలక్క వందనాలు. ముగింపు ప్రార్థన చేసిన వందనాలు మంజు. నిర్మలక్కకు ఎస్ఆర్ ఆదివారం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు మంజు. ముందుగా ప్రారంభంలో పాట పాడిన రత్న గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అనుభవ సాక్ష్యాన్ని మనతో పంచుకున్న హవీలా మనోహర్ గారు కూడా మరొకసారి ఎస్ఆర్ ప్రేయర్ వారి తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కూడకని ఇంతటితో ముగించుకుందాం. చేరవచ్చిన సభ్యులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలు అక్క. అందరికీ వందనాలమ్మా. జూమ్ లో చేరి వచ్చిన సోదరియులందరికీ వందనాలు. సారా ఉన్నారు, లేకపోతే అందరు ఎవరెవరు లెఫ్ట్ అయిపోయింది. మా అందరికి వందనాలు. మా ప్రేయర్కి రాలేదు. రాలక కొంచెం పని ఉంటే మంజు సారాకి చెప్పు. మంజు మంజు అక్క అందరికి వందనాలు అక్క. వందనాలు పద్మ. వందనాలు అక్క. అందరికి వందనాలు లేదు కూడా. హవీలా వందనాలు. హవీలా ఆంటీ వందనాలు ఆంటీ. అందరికీ వందనాలు ఆంటీ. అందరికి వందనాలు. వందనాలమ్మా హవీలా. వందనాలమ్మా. వందనాలు ఆంటీ. నిర్మల ఆంటీ వందనాలు ఆంటీ. హవీలా మనోహర్ ఎప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చేది? నెక్స్ట్ మంత్ వస్తారు. లీవ్ తీసుకొని, ఇంకా లీవ్స్ ఉన్నాయి పెండింగ్, వాటిని తీసుకొని నెక్స్ట్ మంత్ అదే పిల్లల కోసమే చూసి పోదామని వస్తున్నారు. కొంచెం బానే ఉంటే అదేది డబ్బు అమృతవల్లి ఆంటీ వందనాలు ఆంటీ. ఇలా మొన్ననే మాట్లాడితే డబ్బు వస్తుంది, అందుకని మాట్లాడడం. అవునండి. నిర్మల ఫెడ్రిక్ ఆంటీ వందనాలు ఆంటీ. నిర్మల నిర్మల సిస్టర్ డిలీట్ ఓకే ఓకే. అందరికి వందనాలు ఆంటీ. నాకు ఇచ్చిన ఆపర్చునిటీ కొరకే చాలా స్తోత్రం, చాలా వందనాలు తెలియజేసుకుంటున్నా. బాయ్ బాయ్ బాయ్. అందరికి బాయ్ అమ్మా. వందనాలండి. సార్ ఒకటే ఉంది.